నమస్తే అండి. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. దసరా అంటే విక్టరీ ఓవర్ ఈవిల్, అంటే గుడ్ యొక్క విక్టరీ దేనిపైన, ఈవిల్ పైన. సో మనం అనుకుంటాం నార్మల్గా పాకిస్తాన్ పైన గెలవడం, లేదా మనకు శత్రుత్వం ఉన్న వారిపైన గెలవడం, లేదా ఇక్కడ చూస్తే రావణాసురుడి పైన రాముడు గెలవడం, ఇవి మాత్రమే విక్టరీ అని కాదు. మన ఇండివిజువల్గా మన బాడీని మనం గెలవడం కూడా ఒక విక్టరీయే. ఈ రోజుల్లో చాలా వరకు మెటబాలిక్ సిండ్రోమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, యూత్లో ప్రీ డయాబెటీస్ కానీ ఊరికే వస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఈ విక్టరీ అనేది లేకపోవడం, మన బాడీ పైన మన కంట్రోల్ లేకపోవడం వల్ల. సో ఈ విక్టరీని ఎలా పొందాలి అని మన ముందు నేను యాజ్ అ జనరల్ సర్జన్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు, ఆర్థోపెడిక్ సర్జన్, స్పైన్ సర్జన్ శ్రీధర్ గారు, అండ్ తేజస్వి మేడం గారు ఉన్నారు, న్యూరో ఫిజిషియన్, పప్పు రాజశేఖర్ గారు ఉన్నారు, డయాబెటిక్ ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ రవికిరణ్ గారు ఫిజిషియన్, అందరం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ టీమ్. సో మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. ఏంటి అంటే ఎలా మనం మైథాలజీని, విజయదశమిని మోడర్న్ సైన్స్కి ఎలా లింక్ చేయాలి అని. సో జస్ట్ ఫాలో అవ్వండి. ప్రాపర్గా మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో విజయదశమి అంటే విక్టరీ ఆఫ్ హెల్త్ ఓవర్ డిసీజ్. మైథాలజీ మీట్స్ మోడర్న్ మెడిసిన్. ద విక్టరీ ఆఫ్ హెల్త్ బిగిన్స్ విత్ హీలింగ్ హ్యాండ్స్. సో నెక్స్ట్. సో దసరా అంటే విజయదశమి మనం అందరం డిస్కస్ చేసాము. ఎందుకు అంటే ఒకటి 3 స్టోరీలు ఉన్నాయి. ఒకటి రావణాసుడి పైన రాముడు గెలవడం, రెండోది దుర్గా మాత మహిషాసుర మర్దిని చేయడం, మూడోది వచ్చేసి అర్జునుడు వెపన్స్ పొందడం, అది మహాభారతం సంబంధించి. బట్ హెల్త్ రిలేటెడ్కి వస్తే మన హెల్త్ రిలేటెడ్లో ఎలా విక్టరీ అంటే ఏంటి, విజయదశమి అంటే ఏంటి. నెక్స్ట్ స్లైడ్. So I warmly welcome this good initiative taken by the owners robotic hospitals. Warmly welcome Dr. Ravikiran, who is our 5th generation general physician, very accurately diagnoses problems, and Dr. Raghu Teja, who is our general and laparoscopic laser surgeon, and warmly welcome Dr. Rajshekhar Pappu, who is our senior trauma surgeon, special interest in Iligero surgeries and diabetic foot specialist. Almost he does everything what is there in orthopedic surgery. And our senior spine surgeon Dr. Sridhar sir, special interest in endoscopic spine surgery, scoliosis surgeries. He does complex scoliosis surgeries at Onus Robotic Hospitals with minimal invasive techniques. And myself, Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon. We do fast track hip and knee replacement surgeries. And we have senior interventional neurophysician Dr. Tejasvi Garu. So the first time we are doing the history as a doctors doing this kind of initiative. We will be discussing lot of things about what is victory for the doctors, what happens to the doctors behind the scenes. So thank you very much. I hope you will enjoy the scene. After spending this seeing this podcast, you will be getting lot of information how the doctors are treating the patients, what is victory for them, what is happening behind the apron. Thank you so much everyone. So sir, we will discuss generally what is victory for you. మీరు స్పైన్ సర్జన్ కదా, మీకు ఎప్పుడు విక్టరీ అనిపిస్తుంది విజయదశమి లాగా? సో ఎప్పుడైతే ఒక పేషెంట్ సివియర్ పెయిన్తో వస్తారో, బ్యాక్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈ స్లిప్ డిస్క్ ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ పెయిన్ వస్తుంది. ఆ లెగ్ పెయిన్ ఏమైనా రాడిక్యులోపతి అంటాం, కామన్ లాంగ్వేజ్లో షియాటికా అంటాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ బ్యాక్, రిగార్డింగ్ బ్యాక్. సో మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, ట్యూమర్స్ కానీ, బట్ అవి అంత కామన్ కావు. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ ఒక పెయిన్తో వస్తాడో, మనం తన పేషెంట్కి అప్రోప్రియేట్ అడ్వైస్ ఇచ్చి పెయిన్ తగ్గించి మొడాలిటీ చేసి పెయిన్ తగ్గిందనుకోండి, దట్ ఈస్ ఎ విక్టరీ ఫర్ మీ. ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ ఎ విక్టరీ ఫర్ మీ. సో డాక్టర్ రాజశేఖర్ గారు, సో మెనీ పేషెంట్స్ ఐసి క్యాజువాలిటీకి వస్తుంటారు, చూస్తుంటారు, చాలామంది డయాబెటిక్ ఫుడ్తో వస్తుంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ విక్టరీ ఫర్ యూ? హౌ డూ యూ సెలబ్రేట్ వన్స్ పేషెంట్ కమ్స్ టు యూ అండ్ వాక్స్ అవే? అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే విక్టరీ అంటే నాకేంటంటే వెన్ పేషెంట్ గివ్స్ ఎ ఫీడ్బ్యాక్ దట్ హీ హాజ్ సఫర్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ నౌ హీ ఈస్ వాకింగ్.
ఇప్పుడు రీసెంట్గా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసాం. అతనికి ఏమైందంటే ఫిమ్మర్ ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చింది. 9 సంవత్సరాల క్రితం అయింది అతనికి. సో అది అప్పటి నుంచి అతనికి ఎముక అతకలేదు, అలాగే ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంది. ఎముకలో ఆస్టోమైలైటిస్ వచ్చి అది అతకకుండా చాలా కాలం ఈ సఫర్డ్ ఫర్ మెనీ ఇయర్స్ అనమాట, ఆల్మోస్ట్ 10 years. Then one day he told me, "Sir, will I get better?" I said, "Why not? Why are you having this suspicion?" No, I am walking after 9 years. I want my leg length also to improve. సో హీఈస్ హ్యావింగ్ షార్టనింగ్ ఉంది అతనికి, ప్లస్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల 10 centimeter షార్టనింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎముక అతికింది అతని. నెక్స్ట్ గోల్ ఈజ్ టు రీచ్ హిస్ నార్మల్ ఫంక్షన్ రావాలంటే లెగ్ లెంత్ కూడా మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి డయాబెటిక్ ఫుడ్స్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ మనకు బయట కనిపించే దానికంటే లోపల ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానిని మనం ఎప్పుడైతే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మనం తగ్గించి ఆస్టోమైలైటిస్ రాకుండా యాంపుటేషన్కి వెళ్ళకుండా మనం ఎప్పుడైతే డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ కాపాడుతామో దట్ ఈస్ రియల్ విక్టరీ ఫర్. సార్, వాట్ ఈస్ విక్టరీ ఫర్ యూ? సో నేను 2 kinds ఆఫ్ పేషెంట్స్ చూస్తుంటాను. ఒకటి వెరీ అన్హ్యాపీ పేషెంట్స్. సో 65 years old gentleman coming with severe knee pain in the wheelchair. The other patient is 85 years old, చాలా ముసలి వాళ్ళు వస్తుంటారు, కింద పడిపోయి బెడ్ రిడన్ అవుతుంటారు. సో 2 kinds ఆఫ్ పేషెంట్స్ విచ్ ఇఫ్ యూ డోంట్ యాడ్ ఎనీ వాల్యూ, వాళ్ళకి సర్జరీ చేయకపోతే కంప్లీట్గా బెడ్ రిడన్ అవుతారు. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ వీ డూ ఫాస్ట్ ట్రాక్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. వీల్ చైర్లో ఉన్న పేషెంట్ వితిన్ 30 days 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అలా నడుస్తారు. 85 years old జెంటిల్మెన్ బెడ్ రిడన్ అయిపోయిన పేషెంట్ హిప్ సర్జరీ చేసిన లేకపోతే ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్ ఏదైనా సర్జరీ చేసిన తర్వాత వితిన్ 5 daysలోనే అతను ఇండిపెండెంట్గా నడుస్తారు. సో దిస్ ఈజ్ విక్టరీ ఫర్ మీ. ఐఎమ్ ఏబుల్ టు సీ unhappiness before surgery and complete transformation. They can able to go to temples, they can spend time with the grandchildren, they can go to parks, they can go to any kind of shopping within 30 days after surgery. That is a victory for me. Correct. So many patients ask me, how do you stress burst yourself? I say that I see the happiness. Right. That's what means for me. Super. Dr. Ravi Kiran, so you are a young doctor in our all among 6. So what exactly victory for you? As a general physician and a broad specialist, sir, working with a team gives me a lot of happiness. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఒక కేసు వచ్చింది, ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్పెషాలిటీస్. ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ ఉందనుకోండి, యాజ్ అ ఫిజిషియన్ నేను షుగర్స్ కంట్రోల్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లీ ఆ కాంప్లికేషన్స్ అనేది నేను క్లియర్ చేయలేను. సో ప్రాబ్లీ టీమింగ్ అప్ విత్ డాక్టర్ రాజశేఖర్ సార్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా న్యూరలాజికల్ కాంప్లికేషన్ ఉంది టీమింగ్ విత్ మేడం కానివ్వండి, అంటే ఒక మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ చేసుకుని పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు అంటే యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్గా నేను చేయలేనిది ఒక టీంలో కలిసి చేసినప్పుడు దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ డయాగ్నోసింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ గో. చాలా వరకు ఏమవుతుందంటే పేషెంట్ చాలా తిరిగి వస్తారు, అంటే దే వోంట్ గెట్ అ ప్రాపర్ డయాగ్నోసిస్. ప్రాబ్లీ అంటే మిస్డయాగ్నోస్ రుమటాలజికల్ కండిషన్స్ వేరేలా అవి అయినప్పుడు ఇఫ్ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇన్ ద ఫస్ట్ గో అండ్ ఏబుల్ టు ప్రొవైడ్ అ గుడ్ ట్రీట్మెంట్ దట్స్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మేడం, మీకు విక్టరీ అంటే యాజ్ ఎ న్యూరో ఫిజిషియన్? నాకు విక్టరీ ఏంటంటే ఒక స్ట్రోక్ అనేది సడన్గా వచ్చినప్పుడు మనకి ఆ పర్సన్ కెన్ బి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో వాళ్ళకి లైఫ్ అనేది తన ఒక్కరికే కాకుండా ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఫైనాన్షియల్గా కూడా ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోతే ఒకవేళ తనకి డిసబిలిటీ ఫర్ లైఫ్తో పాటు ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఒకవేళ నేను తనని ఎర్లీగా డయాగ్నోస్ చేసి తనని నేను వాకింగ్ స్టేజ్ బ్యాక్ టు ప్రొఫెషన్ ఆర్ అట్లీస్ట్ అన్ ఆల్టర్డ్ ప్రొఫెషన్కి పొందగలిగితే తను I'll be very happy. So that is very much a big victory for me, because it is not victory for one person, it is victory for the whole family. And also many patients like demyelinating disorders వస్తున్నాయి మనకి మధ్యలో. So young ladies post pregnancy 2 days after delivering their kid they'll develop complete paralysis అనమాట, లేకుంటే complete blindness. So ఇలాంటి patients you can imagine the horror that they go through. Can't see their own child, can't even touch their own child or can't hold them. So ఇలాంటి పేషెంట్స్ని ఇనీషియల్గా ట్రీట్ చేసి ఇఫ్ దే కెన్ వితిన్ ఫ్యూ మంత్స్ ఇఫ్ దే కెన్ హోల్డ్ దేర్ బేబీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్, బికాస్ అట్లాంటి స్టేజ్లో మదర్కి మెయిన్ కన్సర్న్ విల్ బి ద కిడ్, నాట్ దెమ్సెల్స్. సో ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ దట్ పవర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ ద కిడ్, దట్ ఈస్ అ హ్యూజ్ విక్టరీ ఫర్ మీ. Yeah, so very Raghu, what exactly victory for you? I see general surgery is a very broad specialty, many different kinds of patients comes. Now privacy is the big concern. So what exactly victory for you as a general surgeon, laparoscopic surgeon and laser surgeon? You do multiple surgeries. So mainly as a general surgeon, victory for me is treating perianal disease,
మెయిన్లీ హెమరాయిడ్స్ అండ్ ఫిస్టులా. మెయిన్ ప్రాబ్లమ్ విత్ హెమరాయిడ్స్ అండ్ ఫిస్టులా ఇస్ రికరెన్స్. హెమరాయిడ్స్ కానీ ఫిస్టులా కానీ మెయిన్గా వచ్చేది లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల. సో నాకు మెయిన్ విక్టరీ ఏంటంటే ఓకే ట్రీటింగ్ హెమరాయిడ్స్ ఫిస్టులా అయిపోతుంది లేజర్ ద్వారా, ఓకే రికరెన్స్ అవాయిడ్ చేయడం ఈజ్ మై విక్టరీ. సో నేనేం చేస్తా అంటే పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు ఐ విల్ ట్రై టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. సో అట్లా నేను చెప్పిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్నాను డాక్టర్, నా డైట్ కానీ నా మొత్తం చేంజ్ చేసుకున్నాను అని వాళ్ళు అంటే అప్పుడు అది నాకు విక్టరీ అనిపిస్తుంది అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్. Fantastic, doctor. Very nice. Today morning only you've seen one surgery. I can see that. So coming to sir, the most important question: who is Ravana in your department? సో రావణ మా డిపార్ట్మెంట్లో రావణ అంటే ఒక బ్యాడ్ థింగ్, బ్యాడ్ యాటిట్యూడ్ ఆర్ బ్యాడ్ కల్చర్ ఆర్ సంథింగ్ బ్యాడ్ ఈస్ కాల్డ్ రావణ. మా డిపార్ట్మెంట్లో రావణ అంటే ఏంటంటే బ్యాడ్ లైఫ్ స్టైల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పైన్ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటే బ్యాడ్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ కారణంగా ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ ఈజ్ ద రీజన్ ఫర్ ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్. నౌడేస్ ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ కన్సిడర్డ్ as equal to smoking. So prolonged sitting is one of the main reasons for back pain. So sudden bending and sudden reflex activities, these activities will cause disc prolapse. So in my opinion, these things are the Ravana in my department. True. మేడం, హూ ఇస్ రావణ ఇన్ యువర్ డిపార్ట్మెంట్? అంటే ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం చాలా హెడేక్, అంటే దీన్ని ట్రీట్ చేయడం చాలా కాంప్లికేటెడ్ థింగ్ లాగా ఏదైనా? మా డిపార్ట్మెంట్లో ద బిగ్గెస్ట్ రావణ విల్ బి టైం. బికాస్ టైమ్ ఇస్ బ్రెయిన్ అంటాం, ద బేస్ ఫేమస్ స్టేట్మెంట్. సో బ్రెయిన్కి సంబంధించింది ఏదైనా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎర్లియర్ ద బెటర్. బికాస్ మనకి బ్రెయిన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ వెర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ నాట్ పాసిబుల్. సో టైమ్ ఇస్ బ్రెయిన్ అనేది నాకు రావణుడు అనేది డెఫినెట్గా టైం. స్పెసిఫికలీ చెప్పాలంటే కామన్ డిసీజ్ అనేది బ్రెయిన్కి సంబంధించింది స్ట్రోక్. సో స్ట్రోక్లో టైం అనేది ఈవెన్ పర్టికులర్ మినిట్కి మనకి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ పోతూ ఉంటాయి అన్నమాట, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. రికవరీ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బియాండ్ దట్ మినిట్. సో అలాంటి స్టేజ్లో మనకి టైం అనేది నా డిపార్ట్మెంట్లో డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ రావణ. అండ్ ఫైట్ అగేన్స్ట్ ద టైమ్ టు ఐడెంటిఫై, దాంతోపాటు టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఆల్సో. సో రన్నింగ్ పేషెంట్ని కూడా ఎంకరేజ్ చేసి ఆ టైంలోపు రావడం, ప్లస్ నేను కూడా అంతే టైంలోపు పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది. సో ఓవరాల్గా డిసీజ్ కంటే నాకు టైమే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్. సో ఫర్ మీ రావణ ఇస్ బై డిఫాల్ట్ టైం అనమాట. Rajshekhar garu, what is Ravana in your department? There's a diabetic foot surgeon, trauma surgeon, illigero surgeon. రావణుడు అంటే మనం ఒక రావణుడినే చూస్తాం, కానీ బట్ రావణుడికి తోడుగా చాలామంది ఉన్నారు. ఇంకా పక్కన ఒక మారీచుడు ఉన్నాడు, ఒక శూర్పణఖ ఉంది, ఒక కుంభకర్ణుడు ఉన్నాడు, ఒక విభీషణుడు ఉన్నాడు. కానీ విభీషణుడు ఎప్పుడు కూడా రావణుడికి తోడివ్వలేదు. సో దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు మనం మంచి పద్ధతులన్నీ తీసేస్తా ఉన్నాడు. అంటే విభీషణుడిని పక్కన పెట్టేస్తాం, మనం కుంభకర్ణుడిని, మారీచుడిని, శూర్పణఖని పెట్టుకుంటాం. శూర్పణఖ అంటే డయాబెటీస్ అనమాట, ఎప్పుడూ వచ్చి రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన కంట్రోల్లో ఏంటంటే శూర్పణఖ వచ్చి రావణుడిని ఎగేస్తూ ఉంటుంది కదా, వెళ్ళి సీతను ఎత్తుకురమ్మని. అలాగే ఆ రావణుడు వెళ్ళి ఏం చేస్తాడు, తర్వాత సీత చేత లక్ష్మణ్ రేఖ దాటేటట్టు చేస్తాడు, చేసి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు. దాంతో ఏమవుతుందంటే మనకంతా కంట్రోల్ తప్పుతుంది అనమాట. అక్కడ తప్పి ఏమవుతుంది, అప్పుడు ఒక మంచి మీద యుద్ధం చేయడానికి రాముడిలాగా నేను వస్తాను అనమాట. నేను వచ్చి వీళ్ళందరితో యుద్ధం చేసి వీళ్ళందరినీ తీసి ఒక మనిషికి కాలు మంచిగా చేసి వాళ్ళు నడిచేటట్టు చేయడమే నా ధ్యేయం. Good. So, Mr. Ravi Kiran, so what is exactly Ravana in your department? అంటే చాలా మంది కూడా అంటే మనకి ఇండైరెక్ట్గా కూడా అందరూ కూడా వాట్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే సార్ చెప్పిన స్పైన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మేడం చెప్పిన స్ట్రోక్ కానివ్వండి, డయాబెటీస్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ రావణ. అంటే ఏంటంటే ఈ జనరేషన్లో మనము డాక్టర్స్గా చూసిన కేసెస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు లాగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ చూడట్లేదు. డయాబెటీసే కానివ్వండి, లేకపోతే టోటల్ నీ రీప్లేస్మెంట్సే కానివ్వండి, స్పైన్ కేసెసే కానివ్వండి, హెమరాయిడ్సే కానివ్వండి, అన్నీ కూడా లైఫ్ స్టైల్ కూడా వచ్చాయి. సో యాజ్ అ బ్రాడ్ స్పెషలిస్ట్ ఐ ఫోకస్ మచ్ ఆన్ లైఫ్ స్టైల్. ఇఫ్ ఎ పేషెంట్ ఈజ్ ఏబుల్ టు కరెక్ట్ హిస్ లైఫ్ స్టైల్, దెన్ ప్రాపర్ లైఫ్ స్టైల్ ఈజ్ సర్వరోగ అనివార్యని అంట నేనైతే. సో లైఫ్ స్టైల్ ఈజ్ ద మేజర్ రావణ ఇన్ బ్రాడ్ స్పెషాలిటీస్. సో డాక్టర్ రఘు, మీ డిపార్ట్మెంట్లో రావణుడు అంటే ఎవరు?
సర్జికల్ పార్ట్కి వస్తే మేడం ఇగ్నోరెన్స్ అనేది మై డిపార్ట్మెంట్లో రావాలి. ఎందుకంటే పీపుల్ ఇగ్నోర్ వాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నా దే విల్ ఇగ్నోర్, హెమరాయిడ్స్ ఉన్నా ఇట్స్ ఓకేలే చిన్నదే బ్లీడింగ్ అవుతుంది ఓకే అంటే డ్యూ టు షై కానివ్వండి మెయిన్లీ ఇండియాలో దట్ ఇగ్నోరెన్స్ లీడ్ టు కాంప్లికేషన్స్ అనమాట. మెయిన్లీ వాల్ బ్లడర్ స్టోన్స్లో చూస్తే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అవుతుంది అండ్ హెమరాయిడ్స్ గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి, ఈవెన్ ఫిస్టులా విల్ కాంప్లికేట్. సో ఇలాంటి ఇగ్నోరెన్స్ వల్ల చాలా వరకు కాంప్లికేట్ అవుతూ ఉంటాయి మెయిన్లీ. సో దట్ ఈస్ మెయిన్లీ ఇఫ్ వి కరెక్ట్ దట్ ఇగ్నోరెన్స్ సో వీ కెన్ ట్రీట్ బెటర్ ఇన్ సర్జికల్ డిపార్ట్మెంట్. సార్ అర్జునుడు బాణం వేస్తాడు కదా, సో బాణం కరెక్ట్గా వెళ్ళాలంటే పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం అటు ఇటు అయినా దట్ విల్ మిస్ ద టార్గెట్. సో హౌ ఇంపార్టెంట్ ఈజ్ పోస్చర్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ స్పైన్కి సంబంధించి? స్పైన్ డిపార్ట్మెంట్లో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్ ఈస్ ఇంప్రాపర్ పోస్చర్. Nowadays and for the past 2-3 decades, the sitting professions have increased. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ for the past 2-3 decades చాలా డెవలప్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చూసింగ్ ద ఐటీ ప్రొఫెషన్స్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. సో ది సిట్టింగ్ జాబ్ చేసినప్పుడు మెయిన్లీ పీపుల్ ఫేస్ 2 kinds of problem. One is neck pain and one is back pain. సో పోస్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సిట్ విత్ స్టూపింగ్ పోస్చర్ అండ్ ద బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఇఫ్ యూ సిట్ ఫర్ ప్రొలాంగ్ డ్యూరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సిట్ కంటిన్యూస్లీ ఫర్ 2 to 3 hours, ద ప్రెషర్ ఆన్ ద డిస్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది. డిస్క్ మీద 2 పొజిషన్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పొజిషన్ ఈజ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్, సెకండ్ పొజిషన్ ఈజ్ సిట్టింగ్. సో ప్రొలాంగ్ సిట్టింగ్ కాజెస్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ ద డిస్క్. సో దట్ లీడ్స్ టు వేర్ అండ్ టేర్ ఆఫ్ ద డిస్క్. సో కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే కంటిన్యూస్గా 45 minutes కంటే ఎక్కువ కూర్చోకుంటే మంచిది. అంటే ఒక 45 minutes కూర్చుంటే టేక్ 2 minutes బ్రేక్, either washroom break or water break, and again sit for 45 minutes. So avoid prolonged sitting is the first thing desk job person should do. Second is neck pain. So always you should keep your laptop or your screen or your monitor maybe parallel to your face, at your heart level. You should not droop your head too much, because drooping the head causes lot of stress on the neck. That causes lot of neck issues, cervical spondylosis అని వస్తుంది. ఈవెన్ మొబైల్స్ కూడా సమ్ యాంగిల్స్ ఉంటాయి. యా, సో ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ జనరేషన్ పడుకొని మొబైల్ చూడటము, కూర్చొని మొబైల్ చూడటము. నియర్లీ నౌ డేస్ ద యంగ్ జనరేషన్ పీపుల్ ఆర్ స్పెండింగ్ 10 to 12 hours on mobile. So that is screen time. That increased screen time is putting lot of stress on the neck. So better to reduce the screen time and better to keep the screen at the heart level so that stress on the neck is reduced, and better to walk intermittently while you are doing a sitting job. That's what I feel. So when Ravana fell ill, it reminds us that even strongest person can hurt. Okay, Dr. Garu, you tell me what are the modern ways to get quick recovery from sports injuries or fractures or any kinds of things? అంటే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ దీస్ ఇంజరీస్. సో ద ఎర్లియర్ యూ అప్రోచ్ ఎ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్ దట్ ఈస్ బెస్ట్ అనమాట. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే మనకి మామూలుగా మజిల్ ఇంజరీస్ అవి ఉంటాయి, వాళ్ళకి మజిల్ టెండాన్ ఇంజరీస్ ఉంటాయి. టెండాన్ ఇంజరీస్ లేకపోతే దే విల్ హ్యావ్ మజిల్ టేర్స్ లైక్ హ్యామ్ స్ట్రింగ్ టేర్ ఉంటుంది కొంతమందిలో, చాలా మందిలో క్వాడ్రిసెప్స్ టేర్, కాఫ్ మజిల్ టేర్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ రెస్ట్ అనమాట. వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి. దే డూ నాట్ రిక్వైర్ సర్జరీ. సో ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేయాలి స్పోర్ట్స్ ఇంజరీస్. అలాగే లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. లిగమెంట్ ఇంజరీస్లో కూడా అన్నిటికీ సర్జరీ అవసరం ఉండదు. సో అలాగే మనం వీటిలోకి వస్తే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్స్కి వచ్చినాయి అనుకోండి. బోన్ ఫ్రాక్చర్స్లో కూడా ఇమ్మీడియట్ ఇమ్మొబిలైజేషన్, రెస్ట్, టైమ్ విల్ విన్ ఓవర్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇఫ్ యూ గివ్ టైమ్ ఫర్ ఇట్ టు హీల్ అండ్ రికవర్, దెన్ ఫిజియోథెరపీ రికవరీ టైంలో చేస్తే దెన్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇన్ ఆర్థోపెడిక్స్. సార్ ఇప్పుడు రాముడు బాణం వేస్తాడు కదా, దే ఆర్ ఆల్ డివైన్ యారోస్, అంటే సమ్ మంత్రాలు ఉంటాయి అండ్ ప్రిసైజ్గా వెళ్తాయి. సో అలాంటి డివైన్ టైప్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆర్థోపెడిక్స్లో రోబోటిక్
knee replacement కానీ robotic related surgeries. How important is this robotic in your orthopedic department? సో చాలా మైథలాజికల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రిసిషన్ రావుడు బాణం వేస్తే కంపల్సరీగా గురి తగలాల్సిందే. సో అట్లాగే సేమ్ చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, మీరు సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, సర్జరీ చేసిన తర్వాత వీల్ చైర్ బౌండ్ అవుతారా, ఇన్ఫెక్షన్ వస్తుందా అని అడుగుతారు. సో ఎవ్రీ 5 years to 10 years టెక్నాలజీ చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఈజ్ లైక్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. సో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీలో ప్రిసిషన్ అంటే యాక్యురసీ అంటే కరెక్ట్గా ఎంత ఎంఎంల యాక్యురసీ ఉంటుంది అంటే వీ డూ సౌత్ కొరియన్ రోబోటిక్ సిస్టమ్ ఇటు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఇట్ ఈస్ సబ్-మిల్లీమీటర్ యాక్యురసీ అంటాం. సబ్-మిల్లీమీటర్ అంటే 0.1 mm అంటే వెంట్రుక మందం అంతా. అండ్ ఈస్ ఆటోమేటెడ్ సర్జరీ. సో సర్జన్ రియల్లీ నో నీడ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. వీ ప్రీ ఆపరేటివ్గా డిసైడ్ చేస్తాము ఒక 0.1 mm బోన్ కట్ చేయాలని. ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. చాలా మంది అడుగుతుంటారు ఇది సేఫా లేకపోతే రోబోట్ ఏమైనా తప్పు చేస్తా అంటే రోబోట్స్ నెవర్ కమిట్ మిస్టేక్ అన్లెస్ సర్జన్ గివ్స్ రాంగ్ ఫీడ్బ్యాక్ టు దెమ్. సో మన దగ్గర ఉన్న రోబోట్ ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 2500 సర్జరీస్ చేస్తే ఎక్కడ కూడా మిస్టేక్ కూడా ఏమాత్రం లేదు. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిసిషన్, యాక్యురసీ, మినిమల్లీ ఇన్వాజివ్ అండ్ ఫాస్టర్ రికవరీ. తక్కువ కోత ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. 30 days 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రిసిషన్ వీఆర్ ఫాలోయింగ్. అంటే వన్ మోర్ థింగ్ సార్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అంటే చాలామంది నీ రిప్లేస్మెంట్ ఎలిజిబుల్ పేషెంట్స్ ఆ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్కి ఎక్కువ భయపడతారు సార్. అంటే దే ఆర్ విల్లింగ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ అంటే అన్బేరబుల్ పెయిన్, రాత్రి పడుకోకుండా ఉంటారు కానివ్వండి. దే ఆర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇఫ్ దే నో దట్ ద రోబోట్ హ్యాస్ లెస్ కాంప్లికేషన్స్ అండ్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద పీపుల్, మోర్ పీపుల్ క్యాన్ లీడ్ అ బెటర్ లైఫ్. It's our responsibility to take it into the people so that people will know the advantages of the robotic knee replacement. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన నీ పెయిన్ పేషెంట్స్లో 95% ఆఫ్ పేషెంట్ ఆస్క్ నీ పెయిన్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ. సో ఈ 5% పేషెంట్స్ సర్జరీకి వెళ్తారు. ఈ 5%లో కూడా గత్యంతరం లేక అంటే వేరే ఆప్షన్ లేక చేయించుకుంటారు. ఒకటి సర్జరీ చేయించుకోవాలంటే భయం, 2 డబ్బులు, 3వది డాక్టర్, 4వది టెక్నాలజీ, 5వది లైఫ్ టైం మెయింటైన్ చేయాలి. సో ఈ అన్నిటిని కూడా ఎవ్రీ ఇయర్ వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ పేరెంట్స్ ఐ సే ఇట్స్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. బికాస్ అనదర్ గిఫ్ట్, లైఫ్ ఈజ్ మూమెంట్ ఈజ్ లైఫ్. సో ఈ దసరా సందర్భంగా వీఆర్ స్టార్టింగ్ న్యూ ఇనిషియేటివ్ నోన్ యాజ్ జిందగీ దుబారా. జిందగీ దుబారా అంటే మరో కొత్త జీవితం విత్ అవర్ న్యూ నీస్, న్యూ అడ్వెంచర్స్, కొత్త మోకాళ్ళు, కొత్త సాహసాలు. సో నీ రిప్లేస్మెంట్ తర్వాత చాలామంది పేషెంట్స్, టీచర్స్ కానీ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మా దగ్గరకు వస్తుంటారు. కబడ్డీ ఆడి 65-70 years వచ్చిన తర్వాత వీఆర్ అష్యూరింగ్ నీ రిప్లేస్మెంట్ తర్వాత మనకు ఆల్మోస్ట్ దాండి ఆడేవాళ్ళు ఉన్నారు, తర్వాత డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్ ఆడేవాళ్ళు ఉన్నారు, రాత్రి 10 తర్వాత క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మొబిలిటీ హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్. ఏ డిసీజ్ అనేది నడుస్తే నేను షుగర్ కానీ బీపీ నడుస్తేనే తగ్గుతుంది. అండ్ ద పేషెంట్ ఈస్ బెడ్ రిడెన్, దట్స్ ఎ టైప్ ఆఫ్ డెత్ వారెంట్. అంటే వాళ్ళు ఇంకా ఇన్ఫెక్షన్స్ అన్ని ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. స్టార్టింగ్ వాళ్ళ డౌన్ ఫాల్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మొబిలైజింగ్ అండ్ ఎల్డర్లీ పేషెంట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది దాంతో. వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఇన్ టు ద పీపుల్. సార్ రోబోటిక్ రామబాణం అనుకుంటే ఈ ఇంజెక్షన్స్ పిఆర్పి అవి కూడా ఇస్తారు కదా, అవేంటి? సో చాలా మంచి క్వశ్చన్, చాలా మంది అడుగుతుంటారు. ప్రతి పేషెంట్ వచ్చిన వాళ్ళు సార్ మీరు పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తారా అని చెప్తే, పిఆర్పి ట్రీట్మెంట్ ఈస్ ద బేసిక్ ట్రీట్మెంట్ దట్ ఈస్ అవైలబుల్. ఇవేసే నీ ఆర్థరైటిస్ ఉందనుకున్నా దాంట్లో ఎర్లీ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉంటుంది. పిఆర్పి అనేది ఎర్లీ ఆర్థరైటిస్ ప్లస్ మోడరేట్ ఆర్థరైటిస్ సెలెక్టివ్ పేషెంట్స్కి మాత్రమే. మీరు పిఆర్పి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో పనిచేయదు. అండ్ రీసెంట్గా కూడా రీజనరేటివ్ మెడిసిన్లో వీ లాంచ్ న్యూ డివిజన్ నోన్ యాజ్ క్యూరాక్స్. సో వీఆర్ డూయింగ్ స్టెమ్ సెల్ థెరపీ, ఎస్పెషల్లీ డాక్టర్ రాజశేఖర్ గారు స్టెమ్ సెల్ థెరపీలో చాలా ఫేమస్. సో వీ టేక్ స్టెమ్ సెల్స్ ఫ్రమ్ యంగ్ పేషెంట్స్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ వీ ఇంజెక్ట్ దట్. వితిన్ స్పాన్ ఆఫ్ 3 to 9 months పేషెంట్స్కి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీథింగ్ పిఆర్పి అనేది ప్రతి పేషెంట్ సూట్ కాదు. శ్రీధర్ సార్ అన్నట్టు నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ ప్రతి పేషెంట్ సూట్ కాదు. అండ్ వీఆర్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, ఓనస్ అంటేనే బాధ్యత. 100 మంది పేషెంట్లు వస్తే మేము సర్జరీ ఓన్లీ 5% ఆఫ్ పేషెంట్కి చేస్తాం. మిగతా 95% వీ ట్రై టు పుష్ దెమ్ టు మెడికల్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ అండ్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్.
So in Ramayana, Rama arrows hit exact target to defeat evil. సో మీరు స్పైన్ సర్జరీలో కూడా వాట్ ఆర్ ద అలైన్మెంట్స్ టెక్నాలజీ అంటే ఏం మిషన్స్ వాడతారు మీరు? అంటే మీరు మార్నింగ్ వీడియో చేస్తుంటే చూశాను, న్యూరో మానిటరింగ్ అని చెప్పి కొన్ని సర్జరీలు మీరు 13-14 అవర్స్ చేస్తుంటారు. యూ ట్రైన్డ్ ఇన్ గంగా హాస్పిటల్, యూ ట్రైన్డ్ ఇన్ ఫ్రాన్స్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసి వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. అంటే మిస్టేక్స్ చాలామంది స్పైన్ సర్జరీ అనగానే కాళ్ళు చేతులు పడిపోతాయి సార్, నడుస్తారో లేరా అంటారు. I never seen anything happen in Onus Robotic Hospital for last 7 years. So what technology you use, sir? సో స్పైన్ సర్జరీ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఏమిటంటే స్పైన్ సర్జరీ చేసిన వెంటనే పారాలిసిస్ వస్తుంది, మేము నడవలేకపోతాం, అనేది ఒక భయం ఉంటుంది. సో ఈ భయం అనేది కంప్లీట్గా వాస్తవం అయితే కాదు. ప్రాబ్లం ఏ ఏరియాలో ఉంది అనే దాన్ని బట్టి కాంప్లికేషన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ మెడకు సంబంధించిన దాంట్లో ఇంజరీ అయిందనుకోండి, మెడ దాంట్లో ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ వేరేలా ఉంటాయి. మిడ్ బ్యాక్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ వేరేలా ఉంటాయి. లోవర్ బ్యాక్లో వచ్చిందనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ వేరేలా ఉంటాయి. సో ఎవ్రీ స్పైన్ సర్జరీకి పేషెంట్ పారలైజ్ అవుతాడు అని పేషెంట్స్ అనుకోవడం అదొక అపోహ మాత్రమే. అండ్ సెకండ్ థింగ్ ఏమిటంటే వైల్ డూయింగ్ సర్జరీ ఆల్సో, సర్జరీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి న్యూరలాజికల్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేబీ వెరీ లెస్ దాన్ 0.1%, లెస్ దాన్ 1% రిస్క్ ఉంటుంది. దట్ టు ఇన్ అ వెరీ హైలీ కాంప్లికేటెడ్ సర్జరీస్ లైక్ స్పైనల్ డిఫార్మిటీ కరెక్షన్స్, స్కోలియోసిస్ కైపోసిస్ అంటాం. స్కోలియోసిస్ కైపోసిస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బెంట్ ఇన్ స్పైన్. స్పైన్ అనేది మొత్తం ఎస్ షేప్లో బెండ్ అయిపోతుంది. హంచ్ బ్యాక్ అంటారు. హంచ్ బ్యాక్ అంటే ఇలా బెండ్ అయిపోతుంది, ఈ రకంగా బెండ్ అయిపోతుంది. సో అప్పుడు స్పైన్ యొక్క అనాటమీ అంతా మారిపోతుంది, స్పైనల్ కార్డ్ యొక్క అనాటమీ మారిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనము ఆపరేషన్ చేసేటప్పుడు, రాడ్లు స్క్రూలు వేసేటప్పుడు స్పైనల్ కార్డ్ ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్ ఇంజరీ. సో టు ప్రివెంట్ దిస్ రిస్క్ ఆఫ్ ఇంజరీ వి యూజ్ సమ్ గుడ్ మోడర్న్ ఎక్విప్మెంట్. అందులో ఫస్ట్ చెప్పాల్సింది ఏమిటి అంటే న్యూరో మానిటరింగ్. ఓకే, ఈ న్యూరో మానిటరింగ్ ఏం చేస్తుందంటే మనం స్కల్ మీద 2 ఎలక్ట్రోడ్స్ పెడతాము, తర్వాత కొన్ని సర్టైన్ మజిల్ గ్రూప్స్లో కొన్ని ఎలక్ట్రోడ్ పెట్టి మేము ఒక మానిటర్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఇంటర్మీడియట్లీ వైల్ డూయింగ్ ద సర్జరీ వీ చెక్ ద కంప్యూటర్ సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, స్పైనల్ కార్డ్ ఇంటెగ్రిటీ ఈజ్ మెయింటైన్ అనేది మేము కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ ఏదన్నా కారణం చేత మాకు ఇంటెగ్రిటీ అనేది డిస్టర్బ్ అయినట్టు వచ్చింది అనుకోండి, వీ రివర్స్ ద స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ షేప్డ్ బెండ్ ఉంది అనుకోండి, మనం ఎస్ని కరెక్ట్ చేసి స్ట్రైట్ చేసాం, స్ట్రైట్ చేయగానే ఇంటెగ్రిటీ అనేది పోయింది, సిగ్నల్ అనేది రావట్లేదు అనుకోండి, మళ్ళీ మేము దాన్ని రివర్స్ చేస్తాం. సో రివర్స్ చేయడం వల్ల మళ్ళీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ సిగ్నల్ అనేది రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ద డిజాస్టర్ ఇన్ highly complex spine surgeries like deformity corrections. This is first thing. Second thing is a good quality 3D CM. ఈ గుడ్ క్వాలిటీ 3D CMతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ పెడికల్ స్క్రూస్ అనేవి వేస్తాం స్పైనల్ కార్డ్లో, అదే స్పైన్లో స్క్రూస్ వేస్తాం. ఆ స్క్రూస్ వేస్తున్నప్పుడు మనకి మంచి ఇమేజ్ ఇంటెన్సిఫైర్ ఉందనుకోండి, వీ కెన్ పుట్ screws accurately. So this intraoperative neuro monitoring and good quality 3D CM అనేది మాకు good tools to prevent and reduce the complications. డాక్టర్ రవి గారు, మనకి రావణుడు ఇస్ నోన్ ఫర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, అంటే హీఈస్ ఇండల్జింగ్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అనమాట. అలాగే మనం కూడా స్వీట్స్ ఫెస్టివల్స్ అనేసరికి మన బ్యాలెన్స్, మన వర్కౌట్ అంతా మర్చిపోయి ఓవర్ ఇండల్జ్ అయిపోతూ ఉంటాము. సో మన రాముడు ఆఫ్టర్ ద హోల్ ఫైట్ లంకాకి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చాడు కదా. సో అలా మీరు యాజ్ అ జనరల్ ఫిజిషియన్ మన సొసైటీకి హౌ డూ యూ బ్రింగ్ బ్యాలెన్స్ ఇన్ విత్ షుగర్ ఇన్ స్పెసిఫిక్? అంటే గుడ్ క్వశ్చన్ మ్యామ్. అయితే ఇందాకే చెప్పినట్టే దిస్ ఈజ్ ఎరా ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఆల్ స్పెషాలిటీస్ ఆర్ అంటే వాళ్ళ కేసెస్ అన్ని కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్ మేము మేజర్ ఉంటాయి. అయితే షుగర్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్. అంటే మనకు తెలియని, మనకు కనబడిన ఆయిల్ కానివ్వండి, లేకపోతే మిగతా ఫుడ్స్ అయినా, ప్రాసెస్ ఫుడ్స్ అయినండి, ఆల్ ఆర్ అంటే ఏదైనా కానీ మితం దాటితే ప్రాబ్లం అవుతుంది. సో షుగర్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయమని చెప్పడం అంటే చెప్తే పేషెంట్స్ కూడా ఇది ప్రాక్టికల్ కాదు సార్. ఇప్పుడు నాకు పేషెంట్ ఉన్నారు, దే లవ్ టు కన్జ్యూమ్ స్వీట్స్. అంటే మనం వాళ్ళు కంప్లీట్గా స్వీట్స్ ఆపేయమంటే ప్రాబ్లీ దే మే నాట్ బి ఏబుల్ టు సస్టైన్ ఇట్ ఇన్ ద లాంగ్ టర్మ్. మన గోల్ ఏంటిదంటే ద పేషెంట్ షుడ్ హ్యావ్ హెల్దీ హ్యాబిట్స్ విచ్ షుడ్ బి సస్టైనబుల్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో పర్సన్ టు పర్సన్, కొంతమంది ఉంటారు స్వీట్స్ నాకు అవసరం లేదు సార్, మీరు ఆపేయమంటే నేను ఇవాళే ఆపేస్తానంటారు. కొంతమంది నేను స్వీట్స్ ఆపేయమంటే నేను ఆపలేనంటారు. సో పర్సన్ టు పర్సన్ బేస్లో వీ హ్యావ్ టు డూ ద చేంజెస్. యాజ్ అంటే ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం వాట్ వి అడ్వైజ్ ఇస్ క్యాలరీ రెస్ట్రిక్షన్. అంటే ఒక పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ని బట్టి వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద క్యాలరీస్. ప్రాబ్లీ దాంట్లో కొంచెం అటు ఇండల్జెన్సెస్ అనేది కొంచెం అటు అలో చేసి
the overall calories should be counted. So if we are able to educate the people about the importance of calories, I have seen patients అంటే వాళ్ళ ఆయిలే పర్ డే ఆయిలే 1400 కిలో క్యాలరీస్ ఆయిల్ కన్జ్యూమ్ చేసిన పేషెంట్స్ ఉన్నారంటే ఇద్దరు అడల్ట్ పేషెంట్స్ పర్ మంత్ 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అడల్ట్కి పర్మిజబుల్ పర్ మంత్ ఈస్ 400 to 500 ml, దే ఆర్ కన్జ్యూమ్ 2.5 లీటర్స్, 5 times ద లిమిట్. సో ఏముందంటే వాళ్ళకి అన్నీ కనబడని క్యాలరీస్. దే థింక్ దే ఆర్ డూయింగ్ డైటింగ్, దే ఆర్ డూయింగ్ లైఫ్ స్టైల్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద కల్ప్రిట్. సో యాజ్ ఎ జనరల్ పేషెంట్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ వాట్ ఏ ఫోకస్ చేసి మనం అన్నింటినీ అడ్రస్ అంటే వాళ్ళ డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినాక వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి ఆయిల్ ఉండొచ్చు, ఒకరికి స్వీట్స్ ఉండొచ్చు, కొంతమంది కేవలం వైట్ రైసే ఉండొచ్చు. దే థింక్ దట్ దే ఆర్ కన్స్యూమింగ్ హోమ్ మేడ్ ఫుడ్, బట్ ద క్వాంటిటీస్ ఆర్ మోర్. సో అంటే పర్సన్ టు పర్సన్గా మారుతుంటుంది. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ వన్ ప్రాబ్లీ అంటే ఏ పేషెంట్ కూడా సఫర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు మనం, బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ సఫరింగ్ దెమ్. So as a doctor we have to identify that one and we have to address it. That is what a good doctor does, and I believe that. Very గుడ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతున్నా. ప్రజెంట్ ట్రెండ్ ఇండియా అంతా ఈజ్ లైక్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. సో ఈ మైథాలజికల్గా హనుమాన్ హ్యాడ్ క్రాస్డ్ బౌండ్లెస్ ఎనర్జీ టు క్రాస్ ద ఓషన్స్. సో ఈ రోజుల్లో డయాబెటిక్ మేనేజ్మెంట్ అంటే యువర్ రెగ్యులర్గా చూస్తుంటుంది డయాబెటిక్ రివర్సల్ అని చెప్తుంటారు. రీసెంట్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, కొన్ని లేటెస్ట్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ప్లస్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాబెటిక్ రివర్సల్ అంటే ఏంది? కొత్త ఇంజెక్షన్ వచ్చింది కదా వెయిట్ లాస్ గురించి. చాలా మంది పేషెంట్ రోజు ఫోన్ చేస్తుంటారు, డాక్టర్ గారు ఇంజెక్షన్ తీసుకోవచ్చా అని. సో వాట్ ఈస్ దట్ ఇంజెక్షన్? అంటే సార్ డయాబెటీస్ రివర్సల్ ఎందుకు ఐ లవ్ అంటే సార్, డయాబెటీస్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానీ, ఒబిసిటీ కానివ్వండి, ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల వచ్చినాయి మాత్రమే. అండ్ నిన్న చెప్పినట్టు పేషెంట్స్ డోంట్ నో వేర్ దే ఆర్ ఎట్ ఫాల్ట్. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ట్రిగర్ పాయింట్, అంటే చాలామందికి వాకింగ్ చేస్తున్నామంటారు, ఎంతసేపు చేస్తున్నామా అంటే 10 minutes అంటారు. అంటే దే డోంట్ నో ద నీడ్ ఫర్ వాకింగ్, అంటే వాళ్ళకి ఎంత చేయాలి, ఏది ఎంతసేపు చేయాలి, ఏది ఎట్లా చేయాలంటే దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్. యాజ్ డయాబెటీస్ రివర్సల్ స్పెషలిస్ట్ వీ ఫోకస్ ఆన్ గైడింగ్ దెమ్ త్రూ దట్ వన్. అంటే ఒక పర్సన్ పోస్ట్ మీల్ వాకింగ్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత లైట్ వాకింగ్ చేస్తే వాళ్ళకి ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే తిన్న తర్వాత 15 minutes తర్వాత బ్లడ్ షుగర్ స్టార్ట్ స్పైకింగ్ అప్. అండ్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆ బ్లడ్ షుగర్స్ని మనం యాక్టివిటీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంటే వీ కెన్ డమ్ డౌన్ ద స్పైక్. సో అంటే ఈ సింపుల్ చేంజెస్ వెన్ వీ అడ్వైజ్ వాళ్ళు ఒక 10-15 daysలో దే స్టార్ట్ సీయింగ్ చేంజెస్. అంటే వాళ్ళ షుగర్స్ కంట్రోల్ అయినాక వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవ్వడం కానీ, అంటే దేర్ యాక్టివిటీ లెవెల్స్, అంటే వన్స్ దే స్టార్ట్ మూవింగ్ అంటే ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వడం. అంటే మెన్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్. అంటే వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్ యువర్ బాడీ స్టార్ట్స్ రిలీజింగ్ ఎండార్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్. సో ఏ పర్సన్ హూ ఈస్ హ్యాబిచుయేటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్లీ దే ఆర్ మోర్ హ్యాపీయర్ దెన్ అదర్స్ హూ ఆర్ లేజీ. సో వాళ్ళకి చిన్న చేసి మనం వాళ్ళని మోటివేట్ చేయడము అట్లా చేసినప్పుడు దే విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. అండ్ దట్ ఆ పాజిటివ్ లూప్ వచ్చే కొద్దీ దే ఆర్ మోర్ బెటర్. ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్లో ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెడిసిన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్. సార్ అన్నట్టు సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ కానివ్వండి, వెగోవిక్, సెమాగ్లూటైడ్ కానివ్వండి, ద మోంజారో టిరిజపెటైడ్ కానివ్వండి, దే ఆర్ ఆల్ ప్రూవెన్, బట్ దే ఓన్లీ ప్లే రోల్ వెన్ దెర్ ఈస్ డెఫినెటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానీ ఒక పార్ట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ మేనేజ్మెంట్. దే ఆర్ నాట్ ద కంప్లీట్ థింగ్, బట్ దే డూ ప్రొవైడ్ గుడ్ రోల్స్. అంటే ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్, అంటే మన పేషెంట్స్ ఉన్నారు సార్, హూ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో అడ్మిట్ అయ్యి 100 kilos ఉండి హూ ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే ఐ విల్ టెల్ అన్ ఎగ్జాంపుల్. ఒక 40 years old ఫీమేల్ ఉండే, her height was somewhere 5'3", her ideal weight should be somewhere around 50-55, she was 98 kilos. మన దగ్గర వచ్చినప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్ ఇన్ చైర్ అండ్ స్లీప్ ఆల్సో, అంటే కూర్చొని కూడా పడుకోలేని పరిస్థితులు ఉండే. షీ వాజ్ పుట్ ఆన్ సెమాగ్లూటైడ్, వీ హ్యావ్ పుట్ ఆన్ ఓరల్ రైబోల్సెస్ థెరపీ, అండ్ షీ వాజ్ స్ట్రాంగ్లీ మోటివేటెడ్. అంటే మీరు లైఫ్లో ప్రాపర్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ ఇట్. షీ హాజ్ లాస్ట్ 24 kilos. షీ హాజ్ లాస్ట్ ఓవర్ 3-4 months సార్. అంటే మనం ఫాలో అప్ ఉండే. సో ఓవర్ నెక్స్ట్ 4 months షీ లాస్ట్ 24 kilos అండ్ షీ ఈస్ ఏబుల్ టు డూ హర్ లైఫ్ స్టైల్. అంతకుముందు షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ 1 flight of stairs. At a 40 years old female, she was not able to take a flight of stairs. సో మనం రైబల్సెస్ పెట్టి డైట్ అడ్వైస్ చేసి యాక్టివిటీ మానిటరింగ్ చేస్తూ కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటే షీ లాస్ట్ 24 kilos అండ్ షీ బ్రింగ్స్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ టు దిస్ హాస్పిటల్ బికాస్ షీ హాస్ సీన్ దట్ చేంజెస్. సో మోడల్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆ దసరా సందర్భంగా చాలా మంది మీరు బయట చూస్తుంటే వెయిట్ లాస్ కోసం
లాబెల్లికి వెళ్తుంటారు, లేకపోతే సమ్ XYZ సెంటర్స్కి వెళ్తుంటారు, డైట్ చేస్తుంటారు, ఇర్రెగ్యులర్గా వేరే వేరే డైట్ ప్యాటర్న్స్ వాడుతుంటారు, విచ్ ఇస్ నాట్ సస్టైనబుల్. సో ఐ థింక్ 24 kgs in 3 to 4 months in a very scientific way. అంటే వెయిట్ లాస్ ఇన్ సైంటిఫిక్ వే, వెయిట్ లాస్ is not a destination. So I request anyone in this area, East Hyderabad, obesity, diabetes, sleep disorders, Ravi Kiran is the destination. Very good, Ravi. Please keep it up. So Raghuteja, so many patients suffer with different kinds of proctology problems, which we can't solve over short period of time. So latest techniques ఏమొచ్చాయి మనకు, దాని గురించి డీటెయిల్గా చెప్పండి కొంచెం. సార్ లేటెస్ట్గా మెయిన్గా జనరల్ సర్జికల్ పార్ట్ ఆల్రెడీ డిస్కస్డ్, హెమరాయిడ్స్, ఫిస్టులా అనేది మెయిన్ ప్రాబ్లం. సో దానికి ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ వచ్చింది అండ్ స్టాప్లర్ హెమరాయిడోపెక్సీ అని ఒక స్టాప్లర్ మెషిన్ ఉంటుంది, గన్ లాగా. వితిన్ 5 minutes మొత్తం టిష్యూ అంతా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. నో బ్లీడింగ్, పెయిన్ ఎక్కువగా ఉండదు, బ్లీడింగ్ ఎక్కువగా ఉండదు. సో ఈవెన్ grade 3, grade 4 ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్, బయటకు వస్తున్న హెమరాయిడ్స్ని కూడా మనం స్టేప్లర్ ద్వారా హెమరాయిడోపెక్సీ చేయొచ్చు. ఈవెన్ లేజర్ కూడా చాలా బెటర్గా, అసలు నొప్పి కానీ బ్లీడింగ్, ఇంతకుముందు ఏం చేస్తున్నాయంటే పెద్ద పెద్ద హెమరాయిడ్స్ grade 3, grade 4 ఉంటే మొత్తం ఎక్సర్సైజ్ చేస్తుండే, అది చాలా పెద్ద పుండులాగా మారుతుండే అండ్ బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుండే. మెయిన్గా హెమరాయిడ్స్ అంటే బ్లడ్ వెజిల్స్ డైలేట్ అవ్వడం. సో ఆ డైలేట్ అయిన బ్లడ్ వెజిల్స్ని ఎప్పుడైతే కట్ చేస్తామో టూ మచ్ బ్లీడ్ అవుతుంది. సో దానికి బ్లడ్ మళ్ళీ పెట్టడము, ఆన్ టేబుల్ ఓటీలో ఎక్కించడము ఇదంతా, అండ్ ఐసీయూలో పెట్టాల్సిన ఉంటుండే అంత సీరియస్గా. ఇప్పుడు లేజర్ ద్వారా ఏంటంటే బ్లీడింగ్ చాలా మినిమల్, ఎందుకంటే అది కోగులేట్ ప్రిసైజ్గా చేస్తుంది వెజిల్ని. సో దానివల్ల చాలా బెటర్గా ఉంది. ఈవెన్ థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్ అంటే ఇలా గట్టిగా అయిపోయిన హెమరాయిడ్స్ ఉంటాయి, వాటికి ఏం చేస్తామంటే లేజర్ ద్వారా కట్ చేసి మొత్తం థ్రాంబోస్ అయిన బ్లడ్ క్లాట్ని మొత్తం తీసేస్తాం. అప్పుడు మళ్ళీ ఆ టిష్యూని ఎక్సర్సైజ్ చేస్తాం. ఈవెన్ grade 1, grade 2 అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన హెమరాయిడ్స్కి కూడా స్క్లిరోజెంట్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. జస్ట్ ఆ ఇంజెక్షన్ ఇస్తే అవి ముడుచుకుపోతాయి. సో అట్లా, అండ్ ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ grade 1, grade 2కి సరిపోతాయి. సో ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో హెమరాయిడ్స్ అనేది, ప్రాక్టాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఈజీగా మారాయి. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, ఎంత పెద్ద గ్రేడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా, సింపుల్గా వితిన్ 1 day పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేలాగా ఉన్నాయి అడ్వాన్సెస్. వెరీ ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది, ఎస్పెషలీ ఫీమేల్స్, ఎంబారెస్మెంట్ వల్ల దే డోంట్ అప్రోచ్ ఎనీబడి. ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, స్పెసిఫికలీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇయర్స్ కొద్దీ దే సఫర్ ఫర్ దిస్ పెయిన్. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు నో కి ఇట్లా 1 dayలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 daysలో దిస్ హోల్ థింగ్ కెన్ బి సార్టెడ్ అవుట్. ఒకటి జస్ట్ దే హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఎంబారెస్మెంట్ అనేది, అండ్ దే షుడ్ నో దట్ ఇట్ ఈస్ నాట్ వెరీ అన్కామన్, ఇట్స్ వెరీ కామన్, ఇట్స్ వెరీ న్యాచురల్, అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ విత్ సచ్ సింపుల్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ దట్ హ్యావ్ కమ్ అప్ టుడే. So I think it's very nice that we have come. Nowadays the people అంటే ఎందుకు అంటే కమోడ్ పైన లైక్ హాఫ్ అన్ అవర్ టుగెదర్ కూర్చొని రీల్స్ అవి చూస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో దే ఆర్ గెటింగ్ హెమరాయిడ్స్. జస్ట్ grade 1, grade 2లో ఉంటాయి, అవి జస్ట్ స్క్లిరోజెంట్ ఇంజెక్షన్ ఇస్తే అవి తగ్గిపోతాయి. ఈవెన్ జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పినా తగ్గిపోతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రారండి, They suffer for this like every day. అప్పుడు grade 3కి వెళ్ళిపోతాయి, అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వన్, మీరు ఇందాక ఇగ్నోరెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్లో ఒక అమృతాంజన్, రావణాసుడు 10 తలకాయలకు ఉన్న తలనొప్పిని తగ్గించినట్టు చూపిస్తూ ఉంటాం. కానీ మనకి పేషెంట్స్లో చాలామంది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి 10 తలకాయలు కాకపోయినా కూడా 100 తలకాయల నొప్పిని అమృతాంజన్ తగ్గించలేదు. ఎందుకని మైగ్రేన్ నొప్పికిను మామూలు తలనొప్పికి తేడా ఉంటుంది? ఎందుకు మైగ్రేన్లో నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ నైస్ క్వశ్చన్. హెడేక్ అనేది మనకి టెన్షన్ టైప్ హెడేక్స్, ఇంకా సింపుల్ హెడేక్స్ ఉంటాయి. అంటే ట్రిగర్ రిలేటెడ్ అనమాట. అప్పటికప్పుడు మనకు రీజన్ ఉంటుంది, విల్ టేక్ సమ్ రెస్ట్, ఒక నాప్ తీసుకున్నాం, ఒక కాఫీ తీసుకున్నాం, ఇట్ సెటిల్స్ డౌన్. కాకపోతే మైగ్రేన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ 2 రీజన్స్ ఉంటాయి. బ్రెయిన్లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్, మనము ట్రైజిమ్నోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ట్రైజిమ్నల్ అంటే మన ఫేస్కి, స్కాల్ప్కి సప్లై చేసే నరం అనమాట. ఆ నరము దానికి సంబంధించిన రక్తం, ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ జరగడం వల్ల మనకి బ్రెయిన్లో వాపుకి సంబంధించిన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఆ భాగం, కొంతమందికి ఫేస్, కన్ను, ఇవన్నీ నొప్పిలేస్తూ ఉంటాయి. అందుకే అది యూజువల్గా 1-sided ఉంటుంది.
సో ఇదొక్కటి మెయిన్ రీజన్. అందుకే ఎక్స్ట్రీమ్గా బికాస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ కెమికల్స్ మళ్ళీ వాపస్ వెళ్ళేంత వరకు ఆ నొప్పి అనేది కంటిన్యూ అవ్వచ్చు. డేస్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి అవర్స్, ఇట్ కెన్ బి 3 days వరకు కూడా ఉండొచ్చు అండి. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మనకి హైపర్ సెన్సిటివిటీ జరుగుతుంది మైగ్రేన్లో. సో మనకున్న జనరల్ సెన్సెస్ లైక్ టచ్, లైట్, సౌండ్, స్కిన్ ఇవన్నీ 10 to 100 times ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ మనము లైట్ చూడలేము, సౌండ్ వినలేకపోతాము. ఆ టైంలో మనం కామ్గా ఉండడం ప్రిఫర్ చేస్తాము. బికాజ్ ఈవెన్ చిన్న సెన్సేషన్ కూడా మనకు అది హైప్ అయ్యి ఓవర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అన్నమాట బాడీకి. దట్ ఈస్ ఆల్ అ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్. సో ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ జరగడానికి కూడా ఎంత ట్రిగర్ ఉంటుందో అది వాపస్ ట్రీట్ అవ్వడానికి కూడా అంతే సమయం పడుతుంది. సో అందుకే హెడేక్ కంటే మైగ్రేన్ ఈజ్ నాట్ జస్ట్ అండ్ ఈవెన్ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. బట్ ఇంకా ట్రీట్మెంట్కి కూడా ఇట్ టేక్స్ టైం. మోడర్న్గా ఇప్పుడు మైగ్రేన్లో మీరు పేషెంట్కి వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? మనకి ఏదైతే మోడర్న్ మెడికేషన్స్ చాలా ఉన్నాయి సార్. CGRP అంటాము, అది ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్ అనమాట. అది రిలీజ్ అవ్వడం వల్లనే మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ నౌ ఇప్పుడు అనేది. సో ఈ మధ్యకాలంలో మనకి దానికి ట్రీట్మెంట్, దానికి అగేన్స్ట్గా వచ్చే మెడిసిన్స్ వచ్చాయన్నమాట. సో దానివల్ల మనం ఇమ్మీడియట్గా అక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ ఆపేయచ్చు. సో హెడేక్ అండ్ మైగ్రేన్ అనేది అప్పటికప్పుడు అట్లీస్ట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దాంతోపాటు నా లాంగ్ రన్ మనం వాళ్ళకి ప్రొఫైలాక్సిస్ అనేది ఇచ్చేస్తే అవి రాకుండా ఉంటాయి. మేడం, హనుమాన్ లంకాని కాల్చేయడానికి చేస్తారు కదా, మొత్తం క్యావస్ క్రియేట్ అవుతుంది అక్కడ, డిస్టర్బెన్స్ లాగా మొత్తం అన్నీ పడిపోవడము, అందరు పరిగెత్తడం. సేమ్ అలాగే మన బాడీలో సీజర్స్ వచ్చినప్పుడు కూడా పేషెంట్కి ఏమవుతుందో ఏంటి అర్థం కాదు, అండ్ ఒక క్యావస్ క్రియేట్ అవుతుంది బాడీలో. సో ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ సీజర్స్ అప్పుడు? సో బ్రెయిన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటిది. సో ద సిగ్నల్ అనేది మన బ్రెయిన్లో ఒక న్యూరాన్లో స్టార్ట్ అయ్యి అది టిప్ టో వరకు వెళ్ళే కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అది మనకి ఎవ్రీ మిల్లీ సెకండ్ నడుస్తూ ఉంటుంది ఫర్ లైఫ్, ఫ్రమ్ బర్త్ టు డెత్. కాకపోతే ఎప్పుడైతే మనకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్లనో, లేకుంటే బర్త్ డిఫెక్ట్స్ వల్లనో, లేకుంటే జెనెటిక్ డిఫార్మిటీస్ వల్లనో ఆ సిగ్నల్ అనేది పాత్వే, ఆ రూట్ అనేది, ఆ వైరింగ్ రూట్ అనేది ఎక్కడన్నా డ్యామేజ్ అయినా, డిస్రప్ట్ అయినా, లేకుంటే కొత్త ఇన్ఫెక్షన్స్ పెద్దగా అయిన తర్వాత న్యూ సీషర్స్ కూడా రావచ్చు. సో వాళ్ళకు వచ్చేది న్యూ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఆ దారిలో ఎక్కడో అక్కడ డిస్టర్బెన్స్ రావడం వల్ల అక్కడ ఒక స్పార్క్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలాగైతే స్పార్క్ వస్తుందో అలాగే ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్లో కూడా స్పార్క్ ట్రిగర్ అవుతుంది. ఈ స్పార్క్ వల్ల నార్మల్గా స్ట్రేట్ ఈ వైర్లో వెళ్ళాల్సిన కరెంట్ అనేది ర్యాండమ్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్పార్క్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇప్పుడు అది కాలిపోయినట్టే బ్రెయిన్కి కూడా హ్యాఫెజార్డ్గా సిగ్నల్స్ వెళ్తాయి, వెళ్ళకూడని సిగ్నల్స్ కూడా వెళ్తాయి అనమాట. ఒకటి ఏంటంటే వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తాయి బ్రెయిన్లో, ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తాయి. సో అలా ఏ భాగంకి అయితే ఆ స్పార్క్ అనేది వెళ్ళిందో మన బాడీలో అవి కనిపిస్తాయి. నాట్ నెసెసరీలీ ప్రతిసారి మనకి జర్కీ మూమెంట్స్ రావాలి ఈ ఫిట్స్లో అనేది లేదు. అది ఆ పార్ట్కి స్పార్క్ అవుతేనే మనకు తెలుస్తాయి. కొంతమందికి వీ కెన్ గెట్ జస్ట్ బ్లాంకింగ్ అనమాట, కొంచెం బ్లాంక్ స్టేర్స్ ఉంటాయి, యూ జస్ట్ డోంట్ స్పీక్, యూ బ్లాంక్ ఫర్ అ మినిట్ అండ్ యూ రీస్టార్ట్, నార్మల్ లైఫ్ కంటిన్యూ అయిపోతుంది. అది కూడా సీషరే. కాకపోతే ఆ స్పార్క్ అనేది మైన్యూట్గా వచ్చింది, చిన్న ఏరియాలో వచ్చింది కైండ్. కొంతమంది సడన్గా పడిపోతారు, కొలాప్స్ అయిపోతారు, హార్ట్ మంచిగానే ఉంటుంది, ఏం హైపోటెన్షన్ అలాగే ఏం లేదు, బీపీ ఏం ఫాల్ కాలేదు. బట్ పేషెంట్ ఒక సెకండ్ కోసం పడిపోతారు. టోన్ అనేది బాడీకి మనం ఒక టోన్ ఉంటేనే అగేన్స్ట్ గ్రావిటీ నిలబడిపోతాం. సో ఆ టోన్ ఉండే కంట్రోల్ ఏరియాలో ఒకవేళ స్పార్క్ వస్తే బాడీ అనేది ఒకేసారి కొలాప్స్ అయిపోతుంది. అండ్ దే డోంట్ రిమెంబర్ ఎందుకు కొలాప్స్ అయ్యాము, అండ్ దెన్ దే కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఫిట్స్ అనేది బేసికలీ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో స్పార్క్. సో అది నరాలు అనేది క్రోర్స్ ఆఫ్ నరాలు ఉంటాయి బ్రెయిన్లో. సో కారణం అనేవి చాలా ఉన్నాయి, కాకపోతే ఏ ఏరియాలో స్పార్క్ వచ్చిన దాన్ని బట్టి మనకి సీషర్స్ అనేవి ఆ ప్రకారంగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ వాళ్ళకి సీజర్స్ వల్ల వేరే ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం మనకి కనబడుతుందని ఫిట్స్ మనకు కనబడవు. సో సో ద థింగ్ ఈజ్ సీజర్స్ అనేవి చాలా వరకు మనకి కనబడకుండా పోతాయి, పేషెంట్స్ దాన్ని గుర్తుపట్టరు. బట్ ఆ సీజర్స్ వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తుంటే యూ వుడ్ బి ఫోకసింగ్ ఆన్ ద కాంప్లికేషన్ అండ్ యూ వోంట్ బి ఏబుల్ టు ట్రీట్ ద రూట్ కాజ్. దానివల్ల పడిపోవడంతో ఇంజరీస్ అవ్వడం, ఫ్రాక్చర్స్ అవ్వడము. నార్మల్గా చేతులు కాళ్ళు కొట్టుకోవడమే ఫిట్స్ అనుకుంటాం, బట్ నైస్ పాయింట్. మల్టిపుల్ టైప్స్ which the patients don't know. Yeah, because brain is not just responsible for movement, it is
రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ థింగ్స్ కదా. ఓన్లీ బవల్ బ్లాడర్ కంట్రోల్ తప్పడం. సో we see the people should అంటే people should know that there are not only tonic clonics jerky movements మీకు తెలియదు. Yes, good. So very important question. సో లక్ష్మణ బికేమ్ మోషన్లెస్ ఆఫ్టర్ ఇంద్రజిత్ బాణం వేసిన తర్వాత. అట్లే సేమ్ స్ట్రోక్ పేషెంట్స్ కూడా ఎర్లీ మార్నింగ్ వస్తుంటాయి. సో ఎట్లా గుర్తుపట్టాలి? ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఏం టెక్నాలజీ ఉంది? I think you recently started stroke care on wheels program. Yes, yes. So less than 10 minutesలో అంబులెన్స్ రీచ్ అవుతుంది, 1 hour లోపల ఎంఆర్ఐ స్కాన్ అవుతుంది, ప్లస్ టు మేక్ షూర్ దట్ వితిన్ 10 secondsలో మీరు కాల్ అటెండ్ చేస్తారని చూసాము, చెప్తున్నాము. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఎర్లీ మార్నింగ్ ఎందుకు వస్తుంది, ప్లస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రోక్ కేర్ మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? సో ఇంద్రజిత్ యారో అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెటఫర్. అది ఎంత ఫాస్ట్గా వచ్చిందో స్ట్రోక్ కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. బట్ దాని వార్నింగ్ సైన్స్ అనేది మనకి కొన్ని రోజుల ముందు కానీ కొన్ని వారాల ముందు కానీ తెలుస్తూ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. దాన్ని మనం TIA అంటాము, వార్నింగ్ స్ట్రోక్స్ అంటాము. అది less than 1 hour to less than 1 day వచ్చి ఆ సిమ్టమ్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది వార్నింగ్ సైన్. దాని తర్వాత యూజువల్గా మనకి స్ట్రోక్ సైన్ కనిపించడానికి, మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక నిమోనిక్ ఉంది పబ్లిక్ అవేర్నెస్ కోసం. సో అది ఏంటంటే బీ ఫాస్ట్ అంటాము. సో మనకి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ కావడం కానీ, లేకుంటే ఐ సైట్ సడన్గా ఒక్క కన్ను కానీ కనిపించకపోవడం, లేకుంటే డబుల్ కనిపించడము, లేదా ఫేస్ ఒక సైడ్ డ్రూప్ అయిపోవడము, మనం మాట నత్తి రావడం, లేకుంటే మాట్లాడలేకపోవడం కానీ, ఇలాంటివన్నీ మనకి వెరీ ఎర్లీగా తెలుస్తాయి అన్నమాట. వీటికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు, కానీ ఒకవేళ ఇవన్నీ కనిపిస్తే బీ ఫాస్ట్ అనే నెమోనిక్ అందుకే మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము, బికాస్ అవేర్నెస్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత బెటర్ టు రూల్ అవుట్ అ స్ట్రోక్. ఎందుకంటే స్ట్రోక్కి మనకు ఉండే విండో పీరియడ్ ఇస్ ఓన్లీ 4.5 hours. సో ఈ 4.5 hours లోపల పేషెంట్ హాస్పిటల్కి రావాలి, మనం అసెస్ చేయాలి, దాన్ని స్కాన్ చేయాలి, ఇంజెక్షన్ ఇచ్చేయాలి. సో ఇదంతా జరగాలి అంటే లైక్ సార్ సెడ్, మనము ప్రమోట్ చేసేది స్ట్రోక్ ఆన్ వీల్స్ అంబులెన్స్. బికాజ్ అది ఎంత ఫాస్ట్గా వెళ్ళి తీసుకురాగలిగితే పేషెంట్ని, అంతే ఫాస్ట్గా పేషెంట్ కూడా ఐడెంటిఫై చేయగలిగితే మనం దాన్ని లైఫ్ లాంగ్ డిసబిలిటీకి, అలాగే లైక్ ఐ డిస్కస్డ్ అదొక ఫ్యామిలీ మెంబర్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం హెల్ప్ చేయొచ్చు. సో ఈ నెమోనిక్ అనేది పబ్లిక్కి ఎంత ఎక్కువ తెలిస్తే అంత బెటర్. అలాగే చిన్న మైనర్ స్ట్రోక్స్, ట్రాన్సియంట్ స్ట్రోక్స్ అంటాము, TIAs, అవి కూడా ఒకవేళ వస్తే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇట్ ట్రీటెడ్. ఎందుకంటే కారణంని ఫస్ట్ వీక్లోనే ఐడెంటిఫై చేసుకుంటే ఒక ఫుల్ బ్లోన్ స్ట్రోక్ రాకుండా కాపాడొచ్చు. సో ప్రీ స్ట్రోక్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి, స్ట్రోక్ వచ్చిన రోజు సిమ్టమ్స్ కూడా లైక్ వి డిస్కస్డ్ ఇవి ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడం, దాంతోపాటు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మనం చేయగలుగుతాం. సో మేడం చెప్పినట్టుగా నాకు తెలిసి టైమ్ ఈజ్ brain, time is money. Time is money. So at Onus Robotic Hospitals, madam specialty care, stroke care on wheels. So in patients kuda stroke bank lo chustuntam, plus inti dagara 4 o'clock especially morning vastuntayi. So thank you madam. So Dr. Rajshekhar garu, so Ravanasudiki seemed invisible but had lot of weaknesses. అట్లాగే డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో చూడడానికి బయటికి మంచి కనపడతా ఉంటారు. సో వాట్ ఆర్ ద హిడెన్ డేంజర్స్? నీ దగ్గరికి వస్తుంటే చూస్తున్నాను, చిన్నగా గోరు చుట్టూ చిన్న పుండు అయితే తర్వాత లాస్ట్కి యాంపిటేషన్కి వెళ్తూ ఉంటాయి. చాలామంది నా పేషెంట్స్ దగ్గరికి మీరు యాంపిటేషన్ కోసం వస్తే వాళ్ళకి చేయకుండా సేవ్ చేశారు. యూజ్ లేటెస్ట్ టెక్నిక్స్, ఇనిజిరో డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ అని వాడుతుంటారు. సో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. అవి హిడెన్ టెక్నిక్స్ కంటే కూడా నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దే ఆర్ నాట్ హిడెన్, యాక్చువల్లీ దే ఆర్ నెగ్లెక్టెడ్. అంటే పేషెంట్కి పలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల ఇది అవుతుంది అని తెలియదు. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఏమైతే న్యూరోపతి వస్తుంది, మెయిన్లీ న్యూరోపతి, వాస్కులోపతి ఉంటుంది. ఈ వాస్కులోపతి న్యూరోపతిలో ప్రాబ్లం, న్యూరోపతిలో సెన్సేషన్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడైనా నడిచేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలిందన్న సంగతి వాళ్ళకి తెలియదు అసలు. ఎందుకు అంటే వాళ్ళకి స్పర్శ లేదు కాబట్టి. రెండోది ఏంటంటే బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉంటుంది వీళ్ళలో. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి హిడెన్ డేంజర్స్ కంటే కూడా ఇప్పుడు వాస్కులర్ సప్లై లేదు అనేది కొంచెం హిడెన్గానే ఉంటుంది. బట్ న్యూరోపతి అనేది మాత్రం స్పర్శ లేకపోవడం అనేది పేషెంట్కి తెలుస్తుంది. బట్ హీ కెనాట్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ యాజ్ ఎ ప్రాబ్లం అండ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం అనేది వాళ్ళు
డిటెక్ట్ చేయలేరు. అందుకని చాలామంది ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ సెంటర్స్లో ఏంటంటే మనకి ఫుడ్ ప్రెషర్స్ చూస్తాము, తర్వాత అల్సర్ కేర్ ఎలా చేయాలి అని చెప్తూ ఉంటాం. అల్సర్ కేర్ సరిగ్గా లేనప్పుడు దానికి ఏమవుతుందంటే యాంపుటేషన్కి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు, బ్లడ్ సప్లై లేనప్పుడు. సో మనం ఈ ప్రాబ్లమ్స్ని హిడెన్ ప్రాబ్లమ్స్ కంటే కూడా నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్ హైప్ చేసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫీట్ కాపాడగలిగినప్పుడే మనకి రియల్ విక్టరీ వస్తుంది. మోడర్న్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు దాంట్లో మనకి వాస్కులర్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టంట్ వేస్తారు, అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది కొంతమందికి, స్టంట్ వేస్తుంటారు. బట్ స్టంట్ వేసినా కూడా బ్లడ్ సప్లై అనేది ఒక్కోసారి వెళ్ళదు. యాంజియోగ్రామ్లో మనకి ఏంటంటే దెర్ ఈజ్ సప్లై అప్ టు యాంకిల్, బట్ బియాండ్ దట్ దెర్ ఈజ్ నో బ్లడ్ సప్లై, ఫుట్కి వెళ్ళదు అనమాట. నో కొలెటరల్స్, ఓన్లీ వన్ మేజర్ ఆర్టరీ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వన్ మేజర్ ఆర్టరీ వితౌట్ కొలెటరల్స్ ఇట్ ఈస్ యూజ్లెస్, బికాస్ దట్ ఫుట్ విల్ డెఫినెట్లీ గో ఇంటూ యాంపుటేషన్ ఇన్ ఫ్యూచర్. అట్లాంటి ఫీట్స్ని మనం చాలా మంది పేషెంట్స్ చూసాను మా దగ్గరికి, మీ దగ్గరికి యాంపుటేషన్ కానీ వచ్చి ఉంటుంది. సేవ్డ్ సో మెనీ పేషెంట్స్, వెరీ హ్యాపీ టు సీ. జనాలందరూ కూడా ఆ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి ట్రీట్మెంట్ ఉందని తెలుసు కానీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి తెలుసు. సో రాజశేఖర్ డస్ వెరీ ఇంట్రెస్టింగ్ సర్జరీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎలిజిరో డిస్ట్రాక్షన్ టెక్నిక్. సో రీసెంట్గా ఒక పేషెంట్కి 3 months బ్యాక్ యాంపుటేషన్ చెప్తే మా దగ్గరకు వచ్చాడు. సో ఈ దట్ సర్జరీ. సో ఇప్పుడు మనకేంటంటే ఇందులో వీళ్ళకి ఇప్పుడు మైక్రోవాస్కులర్ సర్జరీ, మైక్రోవాస్కులర్ని పెంచే పద్ధతులు ఏమీ లేవు. వన్స్ దే ఆర్ గోన్ ఫర్ ఎవర్. వీ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ మైక్రోవాస్కులర్ సర్జరీ. ఓన్లీ సర్జరీ విచ్ ఇంప్రూవ్స్ బ్లడ్ సప్లై ఈస్ ఇలిజారో డిస్ట్రాక్షన్. దట్ ఈస్ మామూలుగా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆస్టోమైలిటిస్ ఉంటే వీ డూ కంప్లీట్ కార్టికటమీ చేసి వీ డిస్ట్రాక్ట్. బట్ హియర్ ఇన్ డయాబెటిక్ ఫుడ్ యూ డోంట్ నీడ్ టు డూ కంప్లీట్ కార్టికటమీ చేయాల్సిన అవసరం లేదు. వీడు పార్షల్ కార్టికటమీ చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఫస్ట్ డే నుంచే నడుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్ట్రాక్షన్ చేయడం కూడా ఈజీ అనమాట. ఫిక్సేటర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఇండియాలో కమర్షియల్గా అవైలబుల్ ఫిక్సేటర్స్ లేవు ఈ డయాబెటిక్ ఫిట్కి. అది నేను నా సొంతగా తయారు చేసుకున్నాను ఆ ఫిక్సేటర్. సో ఐ యూజ్ దట్ ఫిక్సేటర్ ఫర్ ఆల్ మై పేషెంట్స్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్. వాళ్ళు ఎవరికి కూడా సప్లై చేయరు, ఎందుకంటే అది నా ఇన్నోవేషన్ కాబట్టి నా పేషెంట్స్కే సప్లై చేస్తారు అది. సో ఆ ఫిక్సేటర్ వేసి కార్టెక్స్ డిస్ట్రాక్ట్ చేస్తారు. మామూలుగా ఏంటంటే కంబర్సమ్ ఇలిజారో పెట్టాలి వాళ్ళకి. సో ఆ ఇలిజారో రింగ్స్ పెట్టి దాంట్లో డిస్ట్రాక్ట్ చేయడం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ డిస్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బోన్ హీలింగ్ కోసం అని చెప్పి బ్లడ్ సప్లై పెరుగుతుంది. బ్లడ్ సప్లై అబౌట్ 300% పెరుగుతుంది మనకి లిమ్లో. సో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లీడింగ్ వస్తుంది. మెనీ వూండ్స్ స్టార్ట్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఇలిజారో అనమాట. సో ఆ వూండ్స్ అన్నీ కూడా వితౌట్ గ్రాఫ్టింగ్ హీల్ అయిపోతాయి, మనకి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది. సో యూ కెన్ లిమిట్ ద యాంపుటేషన్ ఆర్ యూ కెన్ అవాయిడ్ యాంపుటేషన్. 100% యాంపుటేషన్ లేకుండా చేయడం అనేది కష్టం, ఎందుకంటే ఆల్రెడీ నెక్రోసిస్ వచ్చేస్తే మనం ఏం చేయాలి. బట్ వేర్ టిష్యూ ఈజ్ సర్వైవింగ్ వీ కెన్ ఆల్వేస్ ప్రివెంట్ యాంపుటేషన్. బట్ వీ హ్యావ్ సీన్ అంటే అసలు నమ్మసక్యంగా రిజల్ట్స్ చూసాను సార్ పేషెంట్స్కి విత్ దోస్ ప్రొసీజర్స్. గుడ్. So we have young dynamic cardiologist. So at Onus Robotic Hospitals, you see here a very dynamic team. So Dr. Vinod was busy with the patient, so he just now joined, and he has very rich experience into PTCA stents కావచ్చు, pacemakers కావచ్చు, పెరిఫెరల్ యాంజియోప్లాస్టిస్ కావచ్చు, వెరీ కాంప్లెక్స్ సర్జరీస్ కూడా మా దగ్గర జరుగుతున్నాయి సిటిఓస్. సో థ్యాంక్ యూ డాక్టర్ వినోద్ గారు ఫర్ జాయినింగ్ హియర్. సో కుంభకర్ణ స్లెప్ట్ ఫర్ మంత్స్ టుగెదర్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో ఐ డోంట్ నో. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. రీసెంట్గా చాలామందికి సర్జరీ తీసుకునే ముందు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం 99% సక్సెస్ బాగానే ఉంటుంది, బట్ 1% సడన్గా ఏమైనా జరగవచ్చు. సైలెంట్ స్ట్రోక్స్ అంటాం, బ్యాంకులో చూస్తుంటాం, జిమ్లో చూస్తుంటాం, సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉంటారు. సో బాడీ ఎటువంటి ఏమన్నా వార్నింగ్ ఇస్తుందా, అసలు ఏంటి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అసలు ఎందుకు వస్తుంది సైలెంట్ స్ట్రోక్ డాక్టర్ గారు? నార్మల్గా అయితే మనకి హార్ట్ అటాక్ అనేది 1 నైట్లో వచ్చేది కాదు. ఇది ఇట్ విల్ టేక్ లాంగర్ పీరియడ్, ఒక 6 months, ఒక 1 year, ఒక ఆల్మోస్ట్ 6 years కూడా కావచ్చు. డయాబెటిక్ పేషెంట్ అయితే లాంగ్ టర్మ్ మార్బిడిటీ, ఆల్మోస్ట్ 10 years ఆఫ్ డయాబెటీస్ ఉన్నదనుకోండి. 10 years ఉంటే స్లో ప్రాసెస్, అథెరోస్క్లెరోటిక్ ప్లగ్స్ అనేది ఫామ్ అవుతూ ఎట్ ద 1 point ఎప్పుడైతే బాడీ స్ట్రెస్కి బాగా లోన్ అవుతుందో, షుగర్ అన్కంట్రోల్గా అవుతుందో, అప్పుడు సడన్గా బ్లాక్ కాస్త పెరిగి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మనకి హార్ట్ బ్లడ్ అందక ఆ టైంకి దానికి తగ్గట్టు అరిథిమియాస్ వస్తుంది, రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తుంది, VF అంటాము, సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఇది ఎల్డర్లీ పేషెంట్స్, డయాబెటిక్ ఉన్న వారికి. ఇప్పుడైతే మనం ఈ లాస్ట్ 4-5 years పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్లలో ఉన్నాం
హార్ట్ అటాక్స్ యంగ్ పేషెంట్స్ బేసికలీ 20 to 40 మధ్యలో టప రాలిపోతున్నారు జనాలు. వై? సో మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అస్సలు బాగాలేదు, అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉంటుంది, మొబైల్ యూసేజ్ ఉంటుంది, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. చాలామంది జిమ్ ట్రైనర్స్లో మన హార్ట్ అటాక్స్ వస్తుంది. హార్ట్ అటాక్స్ జిమ్ ట్రైనర్లో ఎందుకు రావాలి? ఫిట్ ఉన్నారు. బాడీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్లీ ఫిట్, ఇట్ మెంటల్లీ ఫిట్ ఆల్సో. మనకి హెల్త్ గురించి మాట్లాడుతాం, ఫిజికల్లీ మెంటల్లీ ఎవ్రీథింగ్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ దట్ హెల్త్ అనేది. సో మెంటల్లీ హెల్త్ ఉండాలి. సో స్ట్రెస్ ఉండడం వల్ల నువ్వు డైలీ జిమ్ చేసినా కానీ బాడీ ఫిట్ ఉంటుంది, కానీ మెంటల్లీ స్ట్రెస్ అలానే ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడు ఉందంటే స్ట్రెస్ ఫామ్ అయ్యి బాడీలో అతిరోజనరీ ప్లేక్స్ ఫామ్ అవుతాయి, హోమోసిస్టిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, సడన్గా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి స్లీప్లెస్ నైట్స్ అవుతుందో, మనకి ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేకపోవడము, స్మోకింగ్ ఉండడము, అండ్ ఆల్కహాల్, అండ్ ఇవన్నీ కలుపుకొని కాంబో ప్యాక్లో సడన్గా హార్ట్ అటాక్స్ వస్తుంది. యంగర్ పేషెంట్లో మనకి ఇమీడియట్గా హార్ట్ అటాక్ మనం గుర్తించగలిగితే ఇమీడియట్లీ వీ కెన్ ట్రీట్ దెమ్. వై? బికాస్ ఓన్లీ థ్రాంబసే ఉంటుంది, బ్లడ్ క్లాట్ అయి ఫామ్ అవుతుంది, ప్లాక్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో థ్రాంబస్ ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ థ్రాంబోలైసిస్ అర్లీ విత్ ఇన్ 1 hourలో మనకి కార్డియాక్ అయితే విండో పీరియడ్ 45 minutes ఉంటుంది. ఈ పీరియడ్లో మనకి పేషెంట్స్ వచ్చారనుకోండి, ఇమీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకుని థ్రాంబోలైసిస్ ఇస్ బెస్ట్. సపోజ్ విండో పీరియడ్ దాటేసి వస్తే మనం వీ కెన్ గో ఫర్ ప్రైమరీ చేసుకోవచ్చు, అంటే బ్లడ్ క్లాట్స్ తీసేసుకొని స్టెంట్ వేసుకోవచ్చు. మన ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఒక బెస్ట్ ఏంటంటే మనకి అన్ని ప్రివెంటివ్ చెకప్స్ ఉన్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. వచ్చిన తర్వాత మనం బాధపడడం కంటే రాకముందుకే నివారించుకోవాలి. సో దానికోసం మనం ఈసీజీ, 2D ECO, TMT, బేసిక్గా యంగ్ పేషెంట్లలో TMT వెరీ ఇంపార్టెంట్. TMT చేసుకోవడం మంచిది. TMTలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే CT కొరోనరీ యాంజియోగ్రామ్ మనకి చాలా తక్కువలో అందుబాటులో ఉంది. సో వీ కెన్ యూజ్ దట్ ఫెసిలిటీస్ అండ్ వీ కెన్ ప్రివెంట్ ద హార్ట్ అటాక్స్. సో ఈ దసరా సందర్భంగా మనం చెప్పదలుచుకున్నదంటే మనకైతే ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో, దసరా అనేది మంచి చెడుపై, అనారోగ్యంపై, ఏవైతే దసరా విజయానికి మనకి రావణాసుడి 10 తలలను మనం ఎలా నరుగుతాము, రావణాసుడిని ఎలా నరుగుతాము, మనము ఈ దురలవాట్లని 10 దురలవాట్లని రావణాసుడి తలలుగా భావించి మనం ఈ దసరా సందర్భంగా వాటిని నివారించి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మన గుండెని కాపాడుకుంటే వీఆర్ ఎట్ బెస్ట్ పొజిషన్. థ్యాంక్ యూ సార్. ఏమైనా బ్లడ్ టెస్ట్ ఉంటాయా టు డిటెక్ట్ ఇవి చేసుకుంటే కొంచెం ఈయన హై రిస్క్లో ఉన్నారు ఈ యూత్ ఆర్ ఈ పర్సన్ అని చెప్పడానికి? యా, సో చాలామందికి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, హార్ట్ అటాక్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చాలామందికి అనవేర్ ఉంటారు, తెలియదు. సో బేసిక్లీ ఎవరు లిపిడ్ ప్రొఫైల్ ఒకటే అనుకుంటారు. లిపిడ్ ప్రొఫైల్ కాకుండా హోమోసిస్టిన్ లెవెల్స్ చూసుకోవాలి, అండ్ లిపోప్రోటీన్ ఏ లెవెల్స్ చూసుకోవాలి. మెయిన్గా డయాబెటిక్ ఉన్న పేషెంట్లలో డయాబెటిక్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి, HbA1c లెవెల్స్ చూసుకోవాలి. ఈ బేసికల్గా స్మోకర్స్లో అయితే మాత్రం హోమోసిస్టిన్ వీ నీడ్ టు గో ఫర్ దట్. ఈ హోమోసిస్టిన్ అనేది మనకి కోఆగులేషన్ ఫామ్ చేస్తుంది, సో క్లాట్ ఫామ్ చేస్తుంది. సో ఇది చూసుకుంటాం. అండ్ అట్ మన దగ్గర వీ హ్యావ్ ఆల్సో అడ్వాన్స్ కార్డియాక్ ప్రొఫైల్ ఆల్సో, వేర్ ఆల్ దీస్ టెస్ట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సింగిల్ టెస్ట్. అంటే వాళ్ళు మల్టిపుల్ చేయడం కాకుండా దే గెట్ దట్ వన్, దే విల్ హ్యావ్ దేర్ కార్డియాక్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది. సో వీ ఆల్ హ్యావ్. సో డాక్టర్ గారు, చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గుతారు. కార్డియాలజిస్ట్ ప్రతి ఒక్కరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వెయిట్ తగ్గండి అని చెప్తారు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వాళ్ళు నైట్ డిన్నర్ హెవీగా చేస్తుంటారు. వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ యూ గివ్ ఇట్ ఫర్ వెయిట్ లాస్? మెయిన్గా హోలిస్టిక్ అప్రోచ్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చా చేయకూడదా? సో మోడర్న్ డేస్లో ఒక వెయిట్ లాస్ అనేది ఒక మెయిన్ అసెట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఎలా, మన బాడీ వెయిట్ పెరిగింది, దీన్ని ఫుడ్ తగ్గించుకుంటే కాదు, ఫుడ్ తగ్గించుకోవాలి. ఫుడ్ ఎలాంటి టైంలో తగ్గించుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ వీ నీడ్ టు టేక్. బ్రేక్ ద ఫాస్ట్ ఎందుకంటాం మనం? ఓవర్ నైట్ 8-10 hours బ్రేక్, ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. సో వీ నీడ్ టు టేక్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. మంచిగా మనం అంటాం కదా, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయండి, ఆఫ్టర్నూన్ రాజులాగా తినండి, మార్నింగ్ ప్రిన్స్లాగా తినండి, ఇది ఒక సినారియో ఉంది కదా. సో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి, అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ ద సేమ్ టైం చేయాలి. సో మనకి డాక్టర్స్గా మనం చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ వీ వోంట్ ఫాలో దట్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయండి. యూ కెన్ స్కిప్ ద డిన్నర్. ఇన్స్టెడ్ ఆఫ్ స్కిప్పింగ్ ద బ్రేక్ఫాస్ట్, స్కిప్ ద డిన్నర్. ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ ఎలా ఉంటారంటే, చాలామందికి లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. ఆ పేషెంట్లో విటమిన్ D లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఆ పేషెంట్లో హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
సో ఇదంతా బాడీకి ఒక సమతుల్యమైన పద్ధతిలో మనకి ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూనే అవుతుంది. బ్యాలెన్స్ డైట్ అంటాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోండి, స్ప్రౌట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, బట్ యూ డోంట్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. And also the most important thing is counting the calories. We are in an era where we have to count the calories. అంటే మనకి చాలా టెక్నాలజీ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఆ టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకుంటే వీ కెన్ కౌంట్ ద క్యాలరీస్ అండ్ వీ కెన్ అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి, డిన్నర్ స్కిప్ చేయాల్సిన అవసరం లేకుండా దే కెన్ కన్జ్యూమ్, బట్ దే హ్యావ్ టు కౌంట్ దేర్ క్యాలరీస్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే సార్ చెప్పినట్టు డిన్నర్ స్కిప్ చేయడం అనేది పక్కన పెడితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ ఫినిష్ చేస్తే దట్ యాక్ట్స్ యాజ్ ఫాస్టింగ్. లైక్ బిఫోర్ 6 o'clock or 7 PM ఫినిష్ చేస్తే దట్ 12 hours 14 hours యాక్ట్స్ యాజ్ ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్లో ఆటోఫేజీ ఎవ్రీథింగ్ అయ్యి సెల్స్ విల్ రీజనరేట్. దెర్ ఇస్ ఆల్ ప్రూవెన్ రీసెర్చ్. ఇది ప్రూవెన్ అని చెప్పాల్సిన మనకి ఓల్డ్ జనరేషన్ వీ కెన్ గో టు విలేజెస్. వాళ్ళు ఈవినింగ్ 7 o'clock అనే పడుకుంటారు, వాళ్ళ డిన్నర్ 6 o'clock అయిపోతుంది. సూర్యుడితో పాటు లైఫ్ స్టైల్ స్టార్ట్ 4 o'clock. దట్ హ్యాబిట్ అనేది అది హెల్తీ హ్యాబిట్. సో నౌ వి ఆర్ చేంజింగ్ టు విలేజ్ ఫార్మర్స్ గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ ఇప్పుడు TMT ఛాలెంజ్ టెస్ట్లో కూడా చాలా మంది 70-75 years వాళ్ళు పాల్గొన్నారు. ఆస్కర్ దెమ్ మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మార్నింగ్ 5కి లేస్తా, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాను, మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ ఒక పండు తింటాను, ఈవినింగ్ తొందరగా డిన్నర్ చేసేస్తా, 9:30-10కి పడుకుంటాను. సింపుల్. ఎవరైతే సింపుల్ లైఫ్ స్టైల్ ఈజ్ బెటర్ సార్, బట్ మనము సో దిస్ కార్పొరేట్ వరల్డ్ ఏమైందంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్. సో దట్ ఈస్ ద మోస్ట్ వీఆర్ కమింగ్ టు కన్క్లూజన్. సో డాక్టర్ గారు, సో చూడడానికి చాలా అందరూ హ్యాపీగా కనపడుతారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ బిహైండ్ ద వైట్ కోట్? అంటే ఫెస్టివల్స్ కానీ, హౌ ఎగ్జాక్ట్లీ యూ సెలబ్రేట్ దసరా ఫెస్టివల్? అంటే చెప్పాలంటే దసరా ఫెస్టివల్ అనేది బీయింగ్ ఏ డాక్టర్గా పేషెంట్ని మనం ట్రీట్ చేయడం ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మనకి అంత టైం ఉండదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే టైం ఉండదు. సపోజ్ ఎమర్జెన్సీ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ పేషెంట్ ట్రీట్ చేయాలి. ఆ టైంలో మనకి ఆ పేషెంట్ అటెండర్స్ వాళ్ళ దగ్గర ఆ హ్యాపీనెస్ ఉంటుంది సార్. చూడండి సార్, దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్. ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఒక పేషెంట్ స్టెంట్ వేసి ఆ ప్రాణాపాయం నుంచి బయటపడేసి ఆ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది చూడండి. వాళ్ళకు ఒక పండుగ ఇచ్చిన సంతోషం అనిపిస్తుంది. సో మనం ఈ పండుగని మనలో మనము హ్యాపీగా మన ఫ్యామిలీకి మనం టైం ఇచ్చుకోవాలి. దట్స్ ద మెయిన్ థింగ్. ఈ కాలంలో మనం చాలామంది పేషెంట్ల వెంట పరిగెట్టడం మంచిది, పేషెంట్ని మనం సేవ్ చేయడం మంచిది, కానీ మన ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మనలో మన ఫ్యామిలీని మనం హ్యాపీగా ఉంచడం ఇంపార్టెంట్. సో పిల్లలు పెద్దగయ్యాక మనం వి వోంట్ గివ్ టైం ఇవ్వాలి, మార్నింగ్ టైం ఇవ్వాలి పిల్లలకి. సో హ్యాపీగా మనం ఈ పండుగని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం, మన పేషెంట్లు హ్యాపీగా ఉండాలి. దట్స్ ఇట్ సార్. మేడం, హౌ డు యూ సెలబ్రేట్? థ్యాంక్ యూ సార్. హౌ డు యూ సెలబ్రేట్? సార్ ఒకప్పుడు అంటే చిన్నప్పుడు అంటే తోటకి వెళ్ళేటోళ్ళము, చిల్కని చూడటము, జమ్మాకు అవి కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ లైక్ సార్ చెప్పాను కదా, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి, మనకున్న టైం మేనేజ్మెంట్కి, ట్రాఫిక్కి, జర్నీస్కి మనకి మినిమల్ టైం దొరుకుతుంది. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను ప్రెజెంట్గా ఫాలో అయ్యే దసరా ఇస్ లైక్ ద మెయిన్ థింగ్, విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ కదా. సో జస్ట్ సెలబ్రేటింగ్ దోస్ స్మాల్ విక్టరీస్ ఇన్ లైఫ్ అనమాట. సో ఇప్పుడు నేను మెయిన్గా ఇంప్లిమెంట్ చేసేది ఆన్ ఫెస్టివల్స్ చిన్న విక్టరీస్ని ఒక క్షణం తీసుకొని ఆగి చిన్న విక్టరీస్ని సెలబ్రేట్ చేయడం. అది నాదైనా మా పిల్లలదైనా అందరిది చిన్న విక్టరీ. హ్యాస్ డన్ సంథింగ్, ఒక చిన్న గేమ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అంటే జస్ట్ టేక్ సమ్ టైమ్, టేక్ అ బ్రేక్, సెలబ్రేట్ దట్ ఒక హ్యాపీనెస్గా. Just give that positive vibe to that family. So that itself is a festival for me today. Today every festival we celebrate by celebrating our victories and considering it as a win in ourselves. So what about you, డాక్టర్ గారు? మీరు రెగ్యులర్గా ఫాస్టింగ్ చేస్తుంటారు, పూజలు పురస్కారాలు బాగా చేస్తుంటారు, చూస్తుంటారు. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అవర్ దసరా ఫెస్టివల్? దసరా అంటే నాకు చాలా స్పెషల్. There are 4 Navaratris for us, but 3 Navaratris I do practice. దాంట్లో 2 Navaratrisకి అసలు I don't eat anything for 10 days. మొత్తం కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను, ఓన్లీ ఫ్రూట్స్, మధ్యలో ఏమైనా 1-2 స్వీట్స్ అయితే తింటాను. దసరా ఈజ్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ ఫ్యామిలీ. వీ హ్యావ్ టు గివ్ మోర్ టైమ్ టు ద ఫ్యామిలీ, బికాస్
ఇప్పుడు మనం రోజు పేషెంట్ల వెనక పరిగెత్తుతూ ఉంటాం. బట్ దేర్ ఆర్ సమ్ మూమెంట్స్ వేర్ వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ. సో ఇప్పుడు దసరా అంటే ఆ రోజు ఐ ట్రై టు స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ ఓన్లీ, విత్ మై కిడ్స్ కానీ ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండాలా. ఆ రోజు ఏదైనా పూజ చేసుకొని మంచిగా ఫుడ్ కడుపు నిండా తినాలి. సో దెర్ విల్ బి చీట్ డేస్. సో ఐ విల్ హ్యావ్ చీట్ డే లైక్ దసరా అంటే అది చీట్ డే అనమాట. సో ఆ రోజు నో లిమిట్, నో రెస్ట్రిక్షన్స్, ఈట్ ఎవ్రీథింగ్. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారు డాక్టర్స్ ఆర్ గాడ్స్ అని. సో ఐ ప్రాక్టికల్లీ సీ డాక్టర్స్ ఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్, హీలర్స్. అంటే ఇప్పుడు చూసారు డాక్టర్ గారు ఫాస్టింగ్ చేస్తున్నారు, ప్లస్ నవరాత్రులు చేస్తున్నారు. సో బిఫోర్ సర్జరీ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నట్టు వీ కుడ్ 99% ఎఫెక్ట్, 1% గాడ్ షుడ్ టేక్ కేర్. ఆ 1% కోసం ఈయన నవరాత్రులు చేయడం, పూజలు చేస్తాం. థ్యాంక్ యూ సి. వాట్ అబౌట్ యూ రవికిరణ్? నాది ఎలా ఉంటుంది సార్, బిఫోర్ మెడికల్ కాలేజెస్ దేవుడిని అంత నమ్మేవాళ్ళం కాదు, అంటే బికాజ్ వీఆర్ యంగ్. కానీ ఒకసారి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత వెన్ వి సీ, అంటే కొంతమంది పేషెంట్స్ రికవరీ చూసిన తర్వాత కొంతమంది రికవరీ చూడనప్పుడు వీ ఫీల్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ డివైన్ దెన్ అస్. అంటే వీఆర్ జస్ట్ ద ఫెసిలిటేటర్స్ ఆఫ్ ద గాడ్. వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ జస్ట్ ద ఫెసిలిటేటర్స్. అంటే ఆయన మనకి ఇచ్చిన విద్యలో నుంచి కొంచెం మనం చేయగలుగుతాం. సో ఆ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత దేవుడి మీద నమ్మకం పెరిగింది. బికాజ్ వీ సీ వీ క్యాన్ డూ నథింగ్, అంటే ఆయన అనుగ్రహం లేదు మనం ఏం చేయలేము. So there is a supernatural power which controls, which comes through us ante. అది వస్తేనే పేషెంట్స్ అనేది బతుకుతారు. Mr. Raghu, what about you? God is within, you have to awaken. So డాక్టర్స్ గాడ్ అనేది డైరెక్ట్ చూడకుండా డాక్టర్ రూపంలో చూస్తారు. వైద్యం నారాయణ హరి అంటారు కదా. రఘు, వాట్ అబౌట్ యూ? హౌ డు యూ సెలబ్రేట్ దసరా ఫెస్టివల్? సార్ దసరా నాకు పర్సనల్లీ మా ఫాదర్ బర్త్డే ఆ రోజు, బట్ ఈ ఎక్స్పైర్డ్ 2012లో. పర్సనల్లీ కనెక్టెడ్ దసరా అనేది. విత్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేస్తాము. మా అన్నయ్య ఉంటారు, అన్నయ్య దగ్గరికి వెళ్తాము, అక్కయ్యని కలుస్తాము, బంగారం పెట్టడం అట్లాంటివి చేసి విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. అండ్ అప్పుడు మా ఫాదర్ బర్త్డే అప్పుడు ఓన్లీ అరటిపండ్లు, కేక్ కోయాడు ఆయన, ఓన్లీ అరటిపండ్లు వస్తుండే. సో నౌ ఆల్సో విల్ డూ దట్ అనమాట. అట్లా సార్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నాకు ఎవ్రీడే అనేది దసరా అనేది ఎవ్రీడే సంక్రాంతి, ఎవ్రీడే ఉగాది లాగానే ఉంటుంది. ఐ బ్యాలెన్స్ బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంటాను. 2 పార్ట్స్గా అంటే మార్నింగ్, ఈవినింగ్. సో మార్నింగ్ మెయిన్ 5 o'clock టు ఈవినింగ్ 5 o'clock ఒక పార్ట్, అగైన్ 6 o'clock టు 9 o'clock ఒక పార్ట్. సో ఈ ఫెస్టివల్స్ అప్పుడు నేను ఎక్కువ నా పర్సనల్ ఛాలెంజెస్ ఎక్కువ తీసుకుంటుంటాను. ఫ్యామిలీ టైం ఇస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ అనుకుని అక్టోబర్ ఛాలెంజ్ తీసుకుంటుంటాను. అండ్ ఐ ట్రై టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్. సో దసరా అనేది స్పెషల్గా నాకు. అండ్ దిస్ ద టైమ్ ఓన్లీ వేర్ ఐ కెన్ మీట్ మై ఫాదర్, మదర్, అండ్ దెన్ ఎట్ ఎనీ కాస్ట్ ఏదైనా ఉండని ఆ రోజు మాత్రం, దసరా రోజు మాత్రం మా ఇంటికి వెళ్ళి అందరినీ ఒక గంట సేపు పలకరించి మళ్ళీ రావడం. సో బీయింగ్ రన్నింగ్ 3 hospitals, మేనేజింగ్ ఆల్మోస్ట్ 150 employees. సో నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ హెల్త్ సిటీ. సో ఫెస్టివల్స్ మేక్స్ కనెక్షన్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మా ఊర్లో కంపల్సరీగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. కంపల్సరీ మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. కొన్నిసార్లు వర్చువల్ చేస్తుంటాం, కొన్నిసార్లు ఫిజికల్ చేస్తుంటాం. మా అమ్మ నాన్న ఎక్కువ వెళ్తుంటారు. సో చూశారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవికిరణ్, డాక్టర్ రఘు తేజ. దేర్ పర్సనల్ టైమ్ వీ హ్యావ్ గాట్ ఇట్. డాక్టర్ రాజశేఖర్ పప్పు, హూ ఈజ్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్. డాక్టర్లో వెరీ రేర్గా చూస్తాను ఇట్లా భక్తి భావాలు, బట్ వెరీ కాంప్లెక్స్ సర్జరీ చేస్తుంటారు. ఆయన దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే నేను భయపడతా ఉంటాను. బట్ ఒక 3 months టైంలో బాగా రికవర్ అయిపోతుంటారు. అండ్ డాక్టర్ వినోద్, కార్డియాలజిస్ట్, యంగ్ పేషెంట్, యంగ్ టీమ్. సో అండ్ డాక్టర్ తేజస్విని, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. సో ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ. Like East Hyderabad, we are one of the pioneers, and we are the top 3 hospitals in Hyderabad. And thanks to our patients, our doctors, our staff, and well-wishers in making Onus Robotic Hospitals as the 3rd best multi-specialty hospital in the span of 6 years. We got second time this as a top 3 hospitals. So our Google, our Practo, Gestel, everywhere these are genuine. And thanks to our technology, patients trusting us. And any kind of problems, you can come to us. And thank you once again all the doctors. Wishing you a very happy Dasara. And thank you once again everyone. Thank you sir. Thank you.